విఘ్నేశ్వరుడు సాంగ్పై నాట్యం చేయడానికి ఉప్పల అక్షర తను వచ్చిన గెస్టులను విద్యార్థులను స్వాగతం చెప్తూ ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఉప్పల అక్షర. థ్యాంక్ యూ అమర్నాథ్ గారు. థ్యాంక్ యూ సార్. ప్రెసిడెంట్ గారిని సార్ గారికి రికగ్నైజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మహిపాల్ సార్ ప్లీజ్
కమ్ టు ద డెస్క్. ఆర్యవైశ్య మహాసభ సెక్రటరీ వాసవి సేవాదల్ ప్రెసిడెంట్ శ్రీ మాంకాలి విజయ్ గారిని మాజీ ఎన్నికల అధికారి అడ్హాక్ కమిటీ ఆర్యవైశ్య సంఘం శ్రీ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్. ఇది మోటివేషనల్ అన్నమాట. అంటే ఈ మధ్య ఎక్కువ అవసరం పడుతున్నది. అయితే ఒకప్పుడు ఏంటంటే మనకు ఉమ్మడి ఫ్యామిలీలలో తాతలు, తండ్రులు, పెద్దలు, సంఘంలో పెద్దలు, సమాజంలో పెద్దలు, మత గురువు ఇక్కడ 6 నెలలు అక్కడ ఈ వాటాలు అయిపోయిన తర్వాత చేస్తే కానీ చెప్పంది మాత్రం ఎక్కడ కూడా మనకు పేరు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఈరోజు ఆర్యవైశ్య గ్రాడ్యుయేషన్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఎన్నో సంవత్సరాలుగా నేను చూస్తున్నాను. కానీ ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికై ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు నేను చాలా గర్వపడుతున్నా, సంతోషపడుతున్నా. ఈరోజు మిత్రులారా, మనం అందరం ఈ యొక్క ప్రోగ్రాము పెట్టడం అని అంటే ఎంతో శ్రమపడి వాళ్ళు ఎంతో మందిని పిలిచి మనకు మంచి సౌకర్యాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అండ్ పిల్లలకు మంచి జరిగే విషయాలను చెప్పేందుకు పెద్దలను తీసుకురావడం జరిగింది. కానీ ఈరోజు స్ట్రెంత్ చాలా తక్కువ. వాళ్ళు పాపం కార్యవర్గం అయితే చాలా కష్టపడ్డారు, ఫోన్లు చేశారు, మీడియా ద్వారా తెలిపారు,
ఎన్నో రకాలుగా కష్టపడ్డారు, కానీ చాలా తక్కువ వచ్చారు. వచ్చిన పిల్లలకు నేను ఒక సూచన చేయదలుచుకున్నా. నేను 10th వరకే చదువుకున్నాను, కానీ ఇప్పుడు బాధపడుతున్నాను. నేను పిల్లలు, మనం రాసేటి 6 ఎగ్జామ్లు ఉంటాయి. ఒక ఎగ్జామ్ తెలుగు అయిపోతుంది. తెలుగు అయిపోయిన తర్వాత హిందీ ఎగ్జామ్ రాసేటప్పుడు తెలుగు గురించి ఆలోచించినట్టయితే హిందీలో మనకు ఫస్ట్ క్లాస్ వచ్చే మార్గం ఉంటుంది. కాబట్టి దయచేసి తెలుగును మర్చిపోండి, హిందీ గురించే ఆలోచించండి. ఇప్పటిదాకా మీరు పోయినరు, కానీ ఇటువంటి మోటివేషన్ కార్యక్రమాలకు ఇచ్చేసి పెద్దలు పిల్లలు అందరూ వచ్చినట్టయితే 10 మార్కులకు వజే 11 మార్కులు వస్తాయని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. ఎందుకోసం అంటే కొన్ని మంచి మాటలు ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. 100 మాటలు వారు చెప్పినట్టయితే మనం అందులోకి ఒక 5 మాటలు మనం తీసుకున్నా కానీ చాలా మంచి జరుగుతుంది. ఈ మోటివేషన్ కార్యక్రమం మీద నేను ఎక్కువ నాకు అవగాహన లేదు, నేను చెప్పలేకపోతున్నాను. కాబట్టి దయచేసి మిత్రులారా, ఇటువంటి ప్రోగ్రాంలకు మీరు కాకుండా మీ యొక్క ప్రతి ఒక్క పక్క పొట్ల నవీన్ టీంకి నేను ఒక సూచన చేస్తున్నాను. నిజామాబాద్లోనే కాకుండా ఇటువంటి ప్రోగ్రాము పల్లెటూర్లలో ఎక్కడ కూడా నిర్వహించరు, కావున అక్కడ కూడా మీరు నిర్వహించినట్టయితే బాగుంటుందని నా అభిప్రాయం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్. కార్యక్రమాలు నిర్వహించి అనేక మందిని మారుస్తూ అనేక మంది జీవితాలలో వెలుగులు నింపారు. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీ జీవితాల్లో మీ పిల్లలకు కూడా ఒక గమ్యాన్ని ఎలా చేరుకోవాలో సూచిస్తారు, మీకున్న సందేహాలను నివృత్తి చేస్తారు అని తెలియజేస్తూ సార్ గారిని ఈ సెషన్ స్టార్ట్ చేయవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెలకట్టలేని వజ్రాలను సానబెట్టేందుకే వెలిసింది ఆర్య వైశ్య గ్రాడ్యుయేట్ అసోసియేషన్. ఒక్కసారి కూడా అప్పటి నుంచి అందరూ అభినందిద్దాం. ఒక్కసారి మ్యూజిక్ ప్లీజ్. టూ మినిట్స్ వరకు ఆపద్దు. వాళ్ళ యొక్క బృందం ఎవరైతే ఉన్నారో ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు. వారు ఇప్పటి వరకు మనం ఏవి చూసాం, వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అరే ఆఫ్టర్ ఆల్ ఒక ఫిల్మ్ స్టార్ ఇక్కడికి వచ్చి మనం గట్టిగా అభినందనతో తెలియజేద్దాం. జోర్సే. గ్రేట్ 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 వండర్ఫుల్ సర్వీస్. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఎందుకంటే ఒక చిన్న కార్యక్రమాలు నిర్వహించి అలాంటిది 45 రోజులు కంప్యూటర్ శిక్షణ, అంతేకాకుండా ఎందరో విద్యార్థులకు వాళ్ళ జీవితాల లోపల వెలుగునింపేటటువంటి జాబ్ ఫేర్స్ కండక్ట్ చేయడం, ఇలాంటి నిరుద్యోగ యువతకి శిక్షణ ఇస్తూ వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేటటువంటిది అనితర సాధ్యం. అలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో సమాజ సేవ లోపల మానవ గట్టిగా కరతాళ ధ్వనులతోటి వారిని అభినందిద్దాం. గట్టిగా కరతాళ ధ్వనులతోటి అభినందిద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అనిపిస్తుంది అబ్బా ఆడియన్స్ చాలా ఉంటే బాగుంటుండే నేను ఇక్కడికి వచ్చిన అని చెప్పేసి కొందరు అనుకుంటుండొచ్చు. నేను ఎప్పుడు కూడా ఆడియన్స్ వైపు ఎప్పుడు చూడము, 100% ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉంటాం. కొన్నిసార్లు ఆడియన్స్ అవుట్ సైడ్ నిలబడుతుంటారు, కొన్నిసార్లు మాకు కొన్ని ప్రోగ్రాంలలో ఎలా ఉంటుంది అని నేను ఫస్ట్ వాళ్ళని రిజిస్టర్ చేసుకున్నాక అక్కడికి వచ్చేస్తారు. వచ్చాక పేమెంట్ చేయాలి కదా, ఈ 199 మిస్ అయితే అని మొత్తం ప్రోగ్రామ్ కోసం వచ్చేస్తుంటారు. కానీ ఫ్రీ ప్రోగ్రామ్ అనేసరికి మన యొక్క మైండ్స్ ఈ ప్రోగ్రామ్ కోసం వారు చేసినటువంటి ఒక బెటర్ ప్లానింగ్ కావచ్చు, గ్రేటర్ ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, వారందరూ కూడా ప్రతి క్షణం కూడా దీనికోసం వాళ్ళు తప్పించినటువంటి ఒక గ్రేటర్ ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, వాళ్ళ యొక్క డీప్ ఆఫ్ యూనిటీ 100% ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో సార్ ఇప్పుడే ఇంతకుముందు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నా పేరు శ్రీహరి తిరునగరి. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారితో 2011 నుంచి 2015 వరకు జర్నీ చేసే అవకాశం నాకు లభించింది. ఇప్పుడు నేను వైబ్రెన్స్ ఆఫ్ కలాం అనేటటువంటి ఆర్గనైజేషన్కు నేను నేషనల్ కోఆర్డినేటర్గా చేస్తాను. సో ఇప్పుడు నెక్స్ట్ 1 hour నా యొక్క 100% ఇచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. మీరు మీ యొక్క 100% ఇచ్చేందుకు దయచేసి అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. 100 అంటే ఎక్కడైనా సరే 5 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉంటారు, 5 రకాల వ్యక్తులు ఉంటారు. కేటగిరీ ఏంటంటే ఇన్యాక్టివ్ పీపుల్ వాళ్ళ ఉంది, అండ్ ఇక్కడే ఉంటారు బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్. సో అలాంటి వాళ్ళు ఉంటారు, దే ఆర్ కాల్డ్ యాజ్ ఇన్యాక్టివ్ పీపుల్. ఈవెన్ ఫంక్షన్లకు వెళ్ళినా కానీ వాళ్ళకి అసలు వేరే వాళ్ళను పట్టించుకునేటటువంటిది ఉండదు. వాళ్ళు ఎందుకు వచ్చారో, జస్ట్ వచ్చారా, అక్కడ ఫంక్షన్కి వెళ్ళారా, తిన్నామా, వెళ్ళిపోయామా అన్నట్టుగా ఉంటారు. సో దే ఆర్ కాల్డ్ యాజ్ ఇన్యాక్టివ్ పీపుల్. సెకండ్ కేటగిరీ రియాక్టివ్ పీపుల్.
ప్రతి దానికి రియాక్ట్ అవుతుంటారు. వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళు ప్రతిసారి వేరే వాళ్ళని, ఇక్కడి వాళ్ళని ఇలా అంటారు, అక్కడ వాళ్ళను, లేదు అంటే ఫోన్ మాట్లాడుతుంటారు, పక్క వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంటారు. సో అంతేకాకుండా సొసైటీ లోపల కూడా ఇది యాక్టివ్ పీపుల్, ప్రతి దాని లోపల యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంటారు. ఈరోజు మనం అవకాశాలు అనేటటువంటి ఎక్కువగా వస్తాయి. అండ్ దే ఆర్ కాల్డ్ యాజ్ ప్రోయాక్టివ్ పీపుల్. ప్రోయాక్టివ్ పీపుల్ అంటే ఎవరు అని అంటే ఎవరైతే ఎక్కడైనా సరే ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ లెర్నింగ్ ఎబిలిటీ ఎక్కువ ఉంటుంది, అంటే నేర్చుకోవాలి అనే తత్వం ఉంటుంది. ఇక్కడ వాస్తవంగా చెప్పాలి అని అంటే నాకంటే ఇంటెలెక్చువల్స్ ఉన్నారు, ఎన్సైక్లోపెడిక్ నాలెడ్జ్ ఉంది, ప్రతిసారి కూడా ప్రతిదీ అంటే ఎక్కువ పుస్తకాలు చదివి ఉన్నటువంటి వాళ్ళు ఉండొచ్చు, జీవితం లోపల అంతకంటే ఎక్కువ నేర్చుకొని ఉండొచ్చు. అయినప్పటికీ కూడా నేర్చుకోవాలి అనేటటువంటి తపనతో ప్రతి విషయాన్ని తెలుసుకుంటూ ఉంటారు. చూడండి, దే ఆర్ కాల్డ్ యాజ్ ప్రోయాక్టివ్ పీపుల్. అలాంటి ప్రోయాక్టివ్ పీపుల్ కోసమే దిక్సూచి అనేటటువంటి కార్యక్రమం సార్ ఇంతకు ముందు చెప్పారు, ఒకరు పెద్దలు ఇక్కడ మాట్లాడుతూ చెప్పారు, ఒక్కరు మారినా సరిపోతుంది అని చెప్పేసి. నవీన్ సార్, నాకు శ్రీనివాస్ సార్ ప్రతిసారి ఇదే విషయాన్ని చెప్పారు. అంటే కనీసం ఒక్కరికి రైట్ డైరెక్షన్ ఇచ్చినా మన లైఫ్ సక్సెస్ అయినట్టే సార్, మనం ప్రోగ్రామ్ ఏదైతే ఉందో సక్సెస్ అయినట్టే అని చెప్పేసి నవీన్ సార్ వీళ్ళు అన్నప్పుడు నేను ఒకటే మాట చెప్పాను, ఏదైతే ఉందో నేను ఎప్పుడు కూడా నాకు స్వార్థం ఉంటుంది, ఒక్కరు 100% మారాలి అని చెప్పేసి నేను అనుకోను. మనం ఒక్కరు 100% కాకుండా ప్రతి ఒక్కరు 1% అయినా మారాలి. 1% మారితే 100% వాళ్ళ లైఫ్ లోపల చేంజ్ అనేది వస్తుంది. దిక్సూచి అక్కడే కనిపిస్తుంది మనకు, ఒక డైరెక్షన్. మనం చాలాసార్లు మన జీవితం లోపల ఇలా ప్రయాణం చేస్తూ ఉంటాం. ప్రయాణం చేసే టైం లోపల కొంచెం ఒక 1 డిగ్రీ చేంజ్ అయింది అనుకోండి, ఒక సముద్రం లోపల ఒక షిప్ వెళ్ళే టైం లోపల ఒక 1 డిగ్రీ చేంజ్ అయితే దాని డైరెక్షన్ చేంజ్ అవుతుంది, అది కాంటినెంటల్ డెస్టినేషన్ చేంజ్ అవుతుంది. అలాగే మన జీవితం లోపల కూడా చాలాసార్లు మనం ఒక రూట్లో వెళ్ళే టైం లోపల ఒక రైట్ డైరెక్షన్ దొరికింది అనుకోండి, 100% మన లైఫ్ అనేటటువంటిది వేరే విధంగా ఉంటుంది. సో దానికోసమే ఈరోజు ఈ కార్యక్రమం. అలాంటి ప్రోయాక్టివ్ పీపుల్గా మనం ఉండేందుకోసం ప్రయత్నం చేద్దాం. అండ్ ఫైనల్లీ అడాప్టివ్ పీపుల్. అడాప్టివ్ పీపుల్ అంటే వారు చేస్తున్నటువంటి పని, ఎవరైతే సొసైటీ లోపల తిరుగుతున్నప్పుడు కావచ్చు, ఎక్కడైనా సరే వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు అడాప్టివ్గా, అంటే వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించేటప్పుడు, వాళ్ళు చాలాసార్లు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించినప్పుడు, ఓకే నేను ఈ ప్రొఫెషన్ చేస్తున్నాను, నేను ఒక డాక్టర్గా చేస్తున్నాను, నేను ఒక లాయర్గా చేస్తున్నాను, నేను ఒక ఇంజనీర్గా చేస్తున్నాను, నేను ఒక బిజినెస్ చేస్తున్నాను, మన గురించి మనం ఆలోచించే సమయం లోపల వై నేను ఎందుకు చేయాలి అనేటటువంటిది మనం ప్రశ్నించుకున్నప్పుడు, ఆ ప్రశ్న మన యొక్క సోల్ని, మన హార్ట్ని ఎప్పుడైతే టచ్ అవుతుందో, దే ఆర్ కాల్డ్ యాజ్ అడాప్టివ్ పీపుల్. సో అలాంటి అడాప్టివ్ పీపుల్గా ఉండాలి అని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నాను. సో నా 100% ఇచ్చేందుకు రెడీగా ఉన్నాను, మీ యొక్క 100% ఇచ్చేందుకు మీరు రెడీగా ఉండాలి. దయచేసి ఈ సెషన్ ఎండింగ్ వరకు వినండి. ఎండింగ్ వరకు ఉన్న తర్వాత మీకు నచ్చలేదనుకోండి, నాకు వచ్చి చెప్పొచ్చు. అండ్ లాస్ట్ లోపల మీకు మైక్ ఇస్తాను, మాట్లాడచ్చు. సార్ మా టైం వేస్ట్ చేశారు అని చెప్పేసి ఎండింగ్ వరకు వినండి. అండ్ మధ్యలో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నోట్ చేసుకోండి, లాస్ట్లో అడగండి. ఎందుకనంటే నా యొక్క 100% ఇచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ సెషన్లో ఎందరం ఉన్నాము అనేది పక్కన పెట్టేసి ఈ సెషన్ నా కోసమే అని వినండి. 100% మన లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ ఖచ్చితంగా జరుగుతుంది. డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటటువంటిది నేను నా 100% ఇచ్చేందుకు నేను రెడీగా ఉన్నాను. సో మీ యొక్క 100% ఇవ్వాలి అని అంటే మీరు విత్ ఓపెన్ యువర్ మైండ్ ప్రతిదీ కూడా వినేటప్పుడు శ్రద్ధగా వినేందుకోసం ప్రయత్నం చేద్దాం. అండ్ కొన్నిసార్లు చప్పట్లు కొట్టాలనిపిస్తే చప్పట్లు కొట్టండి, కొన్నిసార్లు నవ్వాలనిపిస్తే నవ్వండి. అప్పటి నుంచి చూస్తున్నాను, సార్లు చెప్పేటప్పుడు ఇట్లా చూస్తున్నాం, సీరియస్గా వింటున్నాం. సో ప్రవచనాలకు రాలేదు మనం. దయచేసి ప్రతి ఒక్కరం పార్టిసిపేట్ చేద్దాం. మనందరం యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినప్పుడే చాలా సీరియస్నెస్ ఎక్కడ కనిపిస్తుంది అంటే, పోలీస్ డిపార్ట్మెంట్కి మేము ప్రోగ్రామ్ చేసే టైం లోపల వాళ్ళు ఇట్లానే ఉంటారు, ఎంత సీరియస్గా ఉంటారంటే చాలా సీరియస్గా ఉంటారు. అరే మొత్తం సీరియస్నెస్ మీరు అక్కడ చూపించండి, ఇక్కడ కాదు అని చెప్పేసి వాళ్ళకి మళ్ళీ మేము కండక్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే యాక్టివిటీస్ చేశాక వాళ్ళు 100% వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, వాళ్ళు ఖచ్చితంగా నవ్వుతారు. అదే ఇక్కడ కూడా మనం చాలాసార్లు ఏదో క్యారీ చేసుకొని ఇక్కడికి వచ్చేసి అదే ఎమోషన్ తోటి దయచేసి కూర్చోవద్దు. డెఫినెట్గా మీకు మా యొక్క 100% స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ రైజ్ చేయాలి, పేరెంట్స్ అన్నప్పుడు రైట్ హ్యాండ్ రైజ్ చేయాలి, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అన్నప్పుడు ఒక్కసారి క్లాప్ కొట్టాలి, 1 టైం క్లాప్, రైట్? స్టూడెంట్స్ లెఫ్ట్ హ్యాండ్, పేరెంట్స్, స్టూడెంట్స్ పేరెంట్స్, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, స్టూడెంట్స్ పేరెంట్స్, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఓకే, పేరెంట్స్
లేడీస్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ, రైట్? ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్. అంటే మేము ఏం కవర్ చేయాలనేది మాకు కూడా అర్థమవుతుంది. ఓకే, రైట్. ఆర్డినరీ లైఫ్ నుంచి ఎక్స్ట్రాడినరీ లైఫ్కి లీడ్ చేయడానికి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాసే మనల్ని నడిపిస్తూ ఉంటాయి. ఇందులో ఇక్కడ ఉన్న వాళ్ళకి చాయ్ పెట్టడం ఎందరికి వస్తుంది? అందరికి వస్తుంది. దాదాపుగా 90% ఇక్కడ కూర్చున్న వాళ్ళకి టీ ప్రిపేర్ చేయడం వస్తుంది. సో టీ ప్రిపేర్ చేయాలంటే ఏం కావాలి? ఫస్ట్ ఒక బౌల్ తీసుకుంటాం అండ్ స్టవ్ ఆన్ చేస్తాం. స్టవ్ ఆన్ చేశాక బౌల్ పెట్టేసి మిల్క్ పోస్తాం. మిల్క్ పోసాక షుగర్ తర్వాత అండ్ టీ పౌడర్ యాడ్ చేస్తాం. టీ పౌడర్ యాడ్ చేశాక ఎప్పుడైతే అప్పుడు టీ మరుగుతూ ఉంటుంది. ప్రపంచంలో ఉన్న శత్రువులందరూ మన దగ్గరకు వచ్చారు. టీ కావద్దు 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 అని చెప్పేసి అంటున్నారు. టీ అవ్వకుండా ఉంటుందా? అవుతుందా అవ్వదా? నాకు ఆన్సర్ కావాలి, గట్టిగా చెప్పాలి. అందరూ అడాప్టివ్. ఓకే, అవుతుంది. ఓకే, ప్రపంచంలో నంబర్ 1 టీ మేకర్ టీ ప్రిపేర్ చేస్తున్నారు. టీ ప్రిపేర్ చేసే టైం లోపల ఆయన టీ పౌడర్ వేయలేదు. టీ పౌడర్ వేయకుండా టీ కావాలి 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 అంటున్నారు. అవుతుందా? ఎస్. ప్రతి ఒక్కరి జీవితం లోపల కూడా సక్సెస్ కావాలి అంటే వీ నీడ్ టు ఫాలో ఏ ఫార్ములా ఎప్పుడైతే ఫాలో అవుతామో 100% మన లైఫ్ లోపల సక్సెస్ అనేది ఉంటుంది. ఫార్ములా ఎంతవరకు అయితే మనం ఫాలో అవ్వమో సక్సెస్ అనేది ఉండదు. మేము కలాం సార్ తోటి తిరిగినప్పుడు కలాం సార్ని చాలాసార్లు అడిగిన ప్రశ్న, సార్ సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? సార్ ప్రతిసారి చెప్పేటటువంటిది ఇది ఫార్ములా. అంటే ప్రతి ఒక్కరు కూడా చాలాసార్లు చాలా హార్డ్ వర్క్ చేయాలి, మొత్తం కూడా అన్ని పెట్టాలి అని చెప్పేసి చెప్తుంటారు. వాస్తవంగా చెప్పాలి అని అంటే సక్సెస్ మైండ్ సెట్. ఇప్పుడు మీకు చెప్తాను, అంటే ప్రతిదీ కూడా నేను ఏదో మామూలుగా చెప్పడం కాదు, 100% వాళ్ళ లైఫ్ లోపల ఎలా సక్సెస్ అయ్యారనేటటువంటి చెప్తాను. రైట్ రమేష్ సార్, ప్లీజ్. వే ఆఫ్ లివింగ్, వండర్ఫుల్, గ్రేట్. ఎస్, అండ్ ఐ నీడ్ సమ్ మోర్ ఆన్సర్స్ ఫ్రమ్ యూ. ఎస్, వండర్ఫుల్. ఎవరు చెప్పారు? వే ఆఫ్ థింకింగ్, ఎక్స్ట్రాడినరీ. యువర్ గుడ్ నేమ్? శ్రీనిధి. సార్, నోట్ హర్ నేమ్, శ్రీనిధి. లాస్ట్లో ఇద్దాం సార్. అవర్ వే ఆఫ్ థింకింగ్, మన ఆలోచన విధానం. మనం చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం. ఎలాంటి ఆలోచన ఉంటుంది అని అంటే, మనం చాలాసార్లు ప్రపంచం లోపల ఎవరెస్ట్గా ఆలోచించేవాళ్ళు. ప్రతిసారి కూడా మనం చాలాసార్లు మనం ఏదైనా కార్యక్రమం చేస్తూ ఉంటే కొందరిది నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది. ఇదేనా, ఇంతేనా, ఇట్లనా. ఎప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్ ఎప్పుడు కూడా 100% పాజిటివ్గా నడిపిస్తుంది. నిజానికి ఎప్పుడైతే నేను పాజిటివ్ యాటిట్యూడ్ అంటానో నాకు ఎప్పుడు ఒక అమ్మాయి గుర్తుకొస్తుంది. హైదరాబాద్ లోపల లీడ్ ఇండియా 2020 నుంచి ఎప్పుడైతే ఒక అమ్మాయికి ఇలాగే సత్యనారాయణ సార్ లాంటి వాళ్ళు మాకు కాల్ చేసి చెప్పారు, అమ్మాయికి హెల్ప్ కావాలి సార్ అని చెప్పేసి. అంటే మేము ఎప్పుడైతే అమ్మపల్లి అనేటటువంటి ఒక చిన్న విలేజ్కి అక్కడికి వెళ్తే అమ్మాయి నీట్ లోపల 237 ర్యాంక్ వచ్చింది. అమ్మాయి పేరు నిరోష. నీట్లో 237 ర్యాంక్ వచ్చింది. వాస్తవంగా చెప్పాలంటే చాలా పూర్. ఎప్పుడైతే మేము అక్కడికి వెళ్ళామో అమ్మాయి చూస్తే స్ట్రీట్ గర్ల్ లాగుంది. వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది అని అంటే, అమ్మ కుడిది తయారు చేసి అక్కడ ఉన్నటువంటి పశువుల పాక లోపల లేబర్గా వర్క్ చేస్తుంది. ఏ రోజైతే కుడిది తీసుకెళ్తుందో ఆ రోజు డబ్బులు ఇస్తారు. ఏ రోజైతే తీసుకెళ్ళకపోతే డబ్బులు రావు. సో వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే, నాన్న అసలు ఏమీ పని చేయడు, తాగుతాడు, పడిపోతాడు. అట్లాంటి జీవితం. సో ఎప్పుడైతే అమ్మాయి దగ్గరికి వెళ్ళామో నిరోషని అడిగాను, నిరోష నీకు బాధ అనిపించట్లేదా? వెర్ ఇస్ యువర్ మదర్ అంటే, అమ్మ పనికి వెళ్ళిపోయింది సార్ అని చెప్పేసి చెప్పింది. మరి మీ నాన్న ఏంటి అని అంటే, నాన్న లేడు సార్, డ్రింక్ చేసి పడిపోయాడు. సో నీకు బాధ అనిపించట్లేదా? ఒకవేళ నువ్వే కనుక రిచ్ కిడ్ అయ్యి ఉంటే ఈరోజు నీకు బ్యానర్ కట్టేవాళ్ళు, డీజే పెట్టేవాళ్ళు, ముందర కేక్ కట్ చేయించేవాళ్ళు, సెలబ్రేషన్ చేసేవాళ్ళు, పేపర్లో వచ్చేది, టీవీలో వచ్చేది. నీకు బాధ అనిపించట్లేదు అన్నప్పుడు నిరోష్ ఒక మాట చెప్పింది, నిజంగా నా మైండ్ బ్లాక్ అయింది. సార్ నేను ఎప్పుడు బాధపడను సార్, మీరు చెప్తున్నట్టుగా నేనే కనుక ఒకవేళ రిచ్ కిడ్ అయ్యి ఉంటే ఫలానా ధర్మారావు గారి కూతురు, ఫలానా సుబ్బారావు గారి కూతురు, ఫలానా వాళ్ళ కూతురు, ఫలానా వీళ్ళ కూతురు అని చెప్పేవాళ్ళేమో. కానీ ఈరోజు నేను మా అమ్మకి నాన్నకి పేరు తీసుకొచ్చాను సార్. 4 years తర్వాత ఫలానా డాక్టర్ నిరోష వాళ్ళ మదర్, ఫలానా డాక్టర్ నిరోష వాళ్ళ ఫాదర్ అంటారు చూడండి. దాంట్లో ఉన్న ఆనందం ఇంకా ఇందులో లేదు సార్ అని చెప్పేసి చెప్పింది. చూడండి, మనం చాలాసార్లు మనం చెప్తూ ఉంటాం, దేశం నాకేమిచ్చింది అని కాదు, దేశానికి నేను ఏమిచ్చాను అనేటటువంటి ఆలోచనల ప్రేరణ అనేటటువంటిది ఉండాలి. అంతేకాకుండా సొసైటీ నాకేమిచ్చింది అని కాదు, సొసైటీకి నేను ఏమి ఇవ్వాలి. సంఘం నాకేమిచ్చింది అని కాదు, సంఘానికి నేను ఏమి ఇవ్వాలి. ఇలాంటి ఆలోచన ఎప్పుడైతే మనలో ఉంటుందో 100% మన లైఫ్ లోపల యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది.
పాజిటివ్ యాటిట్యూడ్ దేంతో వస్తుంది అని అంటే లాంగ్వేజ్ అండ్ బాడీ లాంగ్వేజ్తో వస్తుంది. చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే మన లాంగ్వేజ్ మనకు తెలియకుండానే నెగటివ్గా మాట్లాడుతూనే ఉంటాం. వాడు అంతే, వాడి లైఫ్ అంతే, వాడు ఇట్లనే ఉంటాడు, వాడు అట్లనే చేస్తాడు. ఎప్పుడు చూసినా కానీ పక్క వాళ్ళ మీద నెగటివ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తుంటాం. లాంగ్వేజ్ చాలా పవర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్. లాంగ్వేజ్ అనేది మొన్న దీపావళి పండుగకి 6,000 కోట్ల రూపాయలు ఎవరైతే బ్రాహ్మిన్స్ ఉంటారో వాళ్ళకి ఎంటైర్ దేశం లోపల ఇచ్చారంట. దానిపైన నాస్తికులు చర్చ చేస్తుంటారు. అంటే అరే 6,000 కోట్ల రూపాయలు ఇచ్చారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. 6,000 కోట్ల రూపాయలు ఇవ్వడంతో వాళ్ళ లోపల ఎవరైతే షాప్ నడిపిస్తున్న వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఒక హ్యాపీనెస్ ఉంది, ఒక హార్మోనియస్ ఫీలింగ్ ఉంది. మేము కాన్ఫిడెంట్గా నడిపిస్తాము, ఒక రైట్ డైరెక్షన్లో నడిపిస్తాము. అంటే ఒక వర్డ్ ఎంత పవర్ఫుల్ ఉంటుంది. మనకు కూడా తెలుసు, ఇక్కడ పాత సినిమా లోపల చూస్తుంటాం కొన్నిసార్లు, నువ్వు కుక్ అయిపో అనగానే కుక్ అయిపోతుంది, నువ్వు పిల్ల అయిపో అనగానే పిల్ల అయిపోతుంది. అంటే వర్డ్కి అంత పవర్ ఉంది. మనకు కూడా చాలాసార్లు ఇక్కడ పేరెంట్స్ ఉన్నారు కాబట్టి పిల్లలకి చాలాసార్లు చెప్తుంటారు. ఏమని చెప్తుంటారు అని అంటే, అరే నువ్వు చదువుతలేవు కదా, నేను హోటల్లో జీతం ఉంచుతావు, అటు హోటల్లోనే జీతం ఉంచుతావు. ఈ షాప్లో ఉండవు కదా, ఈ షాప్లో పని చేసుకుంటాం. అంతే ఖచ్చితంగా. ఎందుకనంటే మనం వాడే పదాలు వాళ్ళ జీవితం పైన 100% ఇంపాక్ట్ పడుతుంటాయి. సో నెగిటివ్ వాడకుండా పాజిటివ్గా వాళ్ళకి చెప్పేందుకోసం మనం ప్రయత్నం చేయాలి. మీరు కావాలంటే ఎప్పుడైతే క్రికెట్ మ్యాచెస్ జరుగుతుంటాయి, క్రికెట్ మ్యాచ్ లోపల ఎప్పుడైనా ఇండియా ఓడిపోయిన తర్వాత ఎవరైనా ప్లేయర్ ఉంటే ఎవరైతే కెప్టెన్ పిలిచి కెప్టెన్ అడిగినప్పుడు మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, వాళ్ళకి మీరు ఓడిపోయినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనే ప్రశ్న అడిగితే వాళ్ళ నుంచి వచ్చే సమాధానం నెక్స్ట్ మ్యాచ్లో మా సత్తా చూపిస్తాం అని చెప్పేసి మాట్లాడతారు. అంటే ఓడిపోయినందుకు ఎందుకు ఫీల్ అవుతున్నావు అని అంటే వాడు మంచిగా ఆడలేడు, వీడు ఇలా చేశాడు ఇలా చెప్తారు. అంటే వాళ్ళు నెక్స్ట్ జరిగేటటువంటి పాజిటివ్నే మాట్లాడతారు కానీ నెగిటివ్ ఎప్పుడు తీసుకురారు. మనం చాలాసార్లు మన లైఫ్ లోపల నెగిటివ్ దానివల్ల మన లాంగ్వేజ్ అంతా కూడా నెగిటివ్గా మారుతుంది. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే బాడీ లాంగ్వేజ్ చాలాసార్లు అరే ఆకాశం మన మీదనే పడ్డట్టు ఉంటుంది. ఎప్పుడు చూసినా కానీ ఇదే మొహం, సీరియస్ మొహం, జీవితంలో నవ్వంటే తెలీదు, జీవితం మొత్తం కూడా సీరియస్గానే ఉంటుంది. ఎప్పుడు చూసినా కానీ వాళ్ళ యొక్క ఫీలింగ్ ఎట్లా అంటే నిరాశ, నిస్పృహ, నిస్తేజం, జీవితం అంటే ఘోరంగా, జీవితం అంటే భారంగా, జీవితం అంటే దీనంగా అన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడు చూసినా కానీ నిరాశ ఉంటుంది. ఆశ ఉండొచ్చు, దురాశ ఉండొచ్చు, అత్యాశ ఉండొచ్చు, కానీ నిరాశ ఉంది అని అంటే జీవితం సత్యనాశ అయిపోతుంది. అందుకోసమే ఎప్పుడైనా సరే బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. 2011 ఇండియా వరల్డ్ కప్ ఏదైతే ఉందో వరల్డ్ కప్ తీసుకోవాలి అని అంటే అప్పుడు అక్కడ గ్యారీ క్రిస్టియన్, ఎంఎస్ ధోని వీళ్ళందరూ డిస్కస్ చేస్తున్నారు. సో ఎలా రావాలి, మనకి వరల్డ్ కప్ రావాలి అంటే ది హార్న్ అనేటటువంటి ఒక బాడీ లాంగ్వేజ్ కోచ్, ఇంటర్నేషనల్ కోచ్ ఉన్నాడు, ఆయనకు పిలిపించారు. అంతకు ముందు మ్యాచ్లు ఏవైతే ఉండేనో మ్యాచ్లలో ఎప్పుడైతే ఆడే సమయం లోపల బౌండరీ వద్ద ఎప్పుడైతే ఒక వికెట్ పడిపోయిందో బౌండరీ వద్ద ఉన్నటువంటి బౌలర్ ఎవరైతే ఉంటారో అక్కడనే నిలబడి చప్పట్లు కొడుతుండే. కానీ 2011 వరల్డ్ కప్ తర్వాత అందరూ కూడా ఎప్పుడైనా ఒక వికెట్ పడిపోయిందంటే అందరూ అక్కడికి వచ్చేసి ఒక్కసారి అక్కడ వాళ్ళు సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. ఆ సెలబ్రేషన్ బాడీ లాంగ్వేజ్ ఏంటి అని అంటే ఒక వైబ్రేషన్ తీసుకొచ్చింది. ఆ సెలబ్రేషన్ బాడీ లాంగ్వేజ్ వల్ల వాళ్ళ లైఫ్ లోపల చేంజెస్ వచ్చాయి. నిజంగా మార్నింగ్ రాగానే నాకు బాడీ లాంగ్వేజ్ ఇక్కడ మన ఆర్యవైశ్య గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా సేమ్ యూనిఫామ్ తోటి వాళ్ళు వేసుకునేటటువంటి బ్లేజర్ కావచ్చు, వాళ్ళంతా కూడా ఒక్కసారి వారికి గట్టిగా చప్పట్లు కొట్టాం. అంటే బాడీ లాంగ్వేజ్ అనేది 100% మన పైన ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. మన యొక్క యాటిట్యూడ్. అంతేకాకుండా నెక్స్ట్ మనం చేస్తున్న పని, చాలాసార్లు మనం ఒక పని చేస్తుంటాం, ఆ పని పైన సాటిస్ఫాక్షన్ ఉండదు. బిజినెస్ చేస్తుంటాం, అరే జాబ్ ఉంటే బాగుంటుండే, జాబ్ చేసే వాళ్ళకి అరే బిజినెస్ చేస్తే బాగుంటుండే, ఇట్లాంటి ఆలోచన చాలాసార్లు ఉంటుంది. ఎప్పుడైతే 2014లో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఇలాగే ఒక మీటింగ్ పెట్టేశాడు. ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ ఎంప్లాయీస్ అందరినీ కూర్చొని పెట్టేసి ఒక సింపుల్ క్వశ్చన్ అడిగాడు. ఇఫ్ యు ఆర్ ద CEO ఆఫ్ మైక్రోసాఫ్ట్, వాట్ ఈస్ యువర్ రిఫ్లెక్షన్స్ అని అడిగాడు. మీరే కనుక మైక్రోసాఫ్ట్ CEO అయితే మీ ప్రతిస్పందన ఏంటి అని అడిగాడు. ఎవ్రీబడి గివెన్ లాట్ ఆఫ్ ఆన్సర్స్. ఐ విల్ డూ దిస్, ఐ విల్ డూ దట్, నేను ఇలా చేస్తాను, నేను ఎలా చేస్తాను, ప్రతి ఒక్కరు చాలా ఆన్సర్ చేశారు. కానీ బిల్ గేట్స్ ఇంప్రెస్ కాలేదు. ఒక పర్సన్, హిస్ నేమ్ స్టీవ్ బామర్,
అతను ఇమ్మీడియట్ గా డాష్ పైకి వచ్చాడు. డాష్ పైకి వచ్చేసి ఈ జంప్ లీప్ ఎక్సైటెడ్. ఫైనల్లీ ఈ ఎక్స్ప్రెస్డ్ 4 words, 4 పదాలు చెప్పాడు. ఆ 4 పదాలకు బిల్ గేట్స్ ఇంప్రెస్ అయ్యాడు. ఆ 4 పదాలు అతని లైఫ్ ని చేంజ్ చేసింది. ఆ 4 పదాలు ఏంటి అంటే ఐ లవ్ మై జాబ్. అరే దీనికే ఎంత! ఆ 4 పదాలు అతనికి 30,000 సాలరీ నుంచి ఆయనను మైక్రోసాఫ్ట్ సిఇఓగా చేసింది. ఆ 4 పదాలు రీసెంట్ గా ఆయన ఒక స్టార్ట్అప్ కంపెనీ కూడా స్టార్ట్ చేశాడు. అంటే ఒక బిలియనీర్ కావడానికి ఒక 4 పదాలు పనిచేశాయి. ఆయన 2014 to 2020 వరకు ఐ లవ్ మై జాబ్ అనేటటువంటి కాన్సెప్ట్ తోటే ఆ కంపెనీని రన్ చేశాడు. సో సైకాలజీ ఏం చెప్తుంది అంటే మన జీవితంలో కూడా కష్టపడి కాదు, ఇష్టపడి చదవండి అని చాలాసార్లు సైకాలజిస్టులు చెప్తుంటారు. ఎందుకు చెప్తుంటారు అని అంటే ఎప్పుడైతే మనకు నచ్చిన మనకు దాహం వేసినప్పుడు వాటర్ తాగితే ఒక 20% హ్యాపీనెస్ కలుగుతుంది. కొన్నిసార్లు టీ కాఫీ మనకు 30% హ్యాపీనెస్ ఇస్తాయి. మనకు నచ్చిన వెజ్ బిర్యానీ కావచ్చు, ఇలాంటి ఫుడ్ ఏదైతే ఉందో ఒక 40% హ్యాపీనెస్ ఇస్తాయి. మనకు మూవీస్ ఏవైతే ఉంటాయో మూవీస్ నచ్చుతూ ఉంటాయి. ఆ మూవీస్ ఏవైతే ఉంటాయో మనకు 50% హ్యాపీనెస్ ఇస్తాయి. మనం ఒక లొకేషన్ ఫేవరెట్ లొకేషన్కి వెళ్ళినప్పుడు ఒక 70% హ్యాపీనెస్ కలుగుతుంది. కానీ 100% హ్యాపీనెస్ ఎప్పుడు కలుగుతుంది అని అంటే మనం ఏదైతే చేస్తామో అది మనకు నచ్చినప్పుడు. మనకి చాలాసార్లు మనం చేసేది మనకు నచ్చకుండా పోతుంది. అది మన మెయిన్ ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ ఏ ఫర్ యాటిట్యూడ్ అండ్ బి ఫర్ బిలీఫ్ సిస్టమ్. మీ పైన మీరు నమ్మండి. అబ్దుల్ కలాం గారు ఎప్పుడు చెప్తుంటారు బిలీవ్ ఇన్ యూ. అబ్దుల్ కలాం గారే కాదు, స్వామి వివేకానంద కూడా చాలా సార్లు చెప్తుంటారు ఆల్ ద పవర్ ఇస్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మీ పైన మీకు ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో 100% మన లైఫ్ లోపల సక్సెస్ అవుతాం. అలాంటి బిలీఫ్ సిస్టమ్ మనలో ఉండాలి. సో చాలా మంది స్టూడెంట్స్ అంటుంటారు, సార్ మాకు మెమొరీ ప్రాబ్లమ్ సార్, మేము చదివింది గుర్తుండదు సార్, మాకు ఇలా ఉంటుంది సార్. చాలాసార్లు మేము ఇప్పుడు ఎస్ఎస్సి సీజన్ స్టార్ట్ అయింది కదా, వాస్తవంగా వాళ్ళకు మెమొరీ లేక కాదు, వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేక. సో చాలాసార్లు ఇప్పుడే నేను ప్రూవ్ చేస్తాను. చాలా మంది ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు కదా, నేను కొన్ని వర్డ్స్ చెప్తాను నాన్న, నోట్ చేసుకోండి. మీకు ఆల్రెడీ నోట్ ప్యాడ్స్ ఇచ్చారు కాబట్టి నోట్ చేసుకోండి. ఈవెన్ స్టూడెంట్స్ కాదు, పేరెంట్స్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. నేను కొన్ని వర్డ్స్ చెప్తాను. ఆ వర్డ్స్ ఏదైతే నేను అట్లీస్ట్ ఒక 30 వర్డ్స్ చెప్తాను, 30 పదాలు చెప్తాను. ఆ 30 పదాలలో కనీసం ఒక 20 వర్డ్స్ మీరు ఏదైనా ఒక ఆర్డర్లో చెప్తే వాళ్ళకి లాస్ట్ లోపల సత్యనారాయణ సార్ మీకు స్టేజ్ పైకి పిలిచి పెన్ ఇస్తారు. అంతేకాకుండా మీకు ఒక సర్టిఫికెట్ కూడా ప్రజెంట్ చేస్తాం. ఈ సర్టిఫికెట్ ప్రజెంట్ చేస్తాం. ఓకేనా? రైట్. నేషనల్ లెవెల్ ఈ సర్టిఫికెట్ మీకు ఒకటి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. రైట్. ఓకే. ఫస్ట్ వర్డ్ ఈ స్టేడియం. స్టేడియం. సెకండ్ వర్డ్ సెలబ్రేషన్స్. Celebrations. Next word happy. ఎవరికైనా నోట్ ప్యాడ్స్ లేకపోతే సార్ వాళ్ళకి అడగండి, సార్ వాళ్ళు షేర్ చేస్తారు. నైఫ్. గోల్డ్ కాయిన్. గోల్డ్ కాయిన్. థ్రోట్, గొంతు, థ్రోట్. డాక్టర్. డాక్టర్. ఎలిఫెంట్. ఎలిఫెంట్. న్యూస్ పేపర్. న్యూస్ పేపర్. బాలకృష్ణ. జై బాలయ్య. పైలట్. టార్చ్ లైట్. గార్డెన్. tamarind tree. Tamarind tree. Diamonds. Diamond. Car. Car. Naveen sir.
ఓకే, అదే ఆర్డర్ కాదు, మీకు ఏది గుర్తుకొస్తారు చెప్పు. రైట్. ఓకే, ఎస్, వెరీ గుడ్. 7, 8, 9, very good. Yeah, use round of applause to him. What is your name? Sushrut. Great. Chance తర్వాత ఇస్తాను. Right. Okay, participate. Rajiv Gandhi Auditorium. 1, Knife, apple, doctor, pilot, plastic, mic, torch, అయిపోయింది. Keep going. ఆడిటోరియంలో చెప్పిన girl, రాలేదు మేడం. Okay, very good. celebration, 1, Rajiv Gandhi Auditorium. Knife, 3, knife, okay, 4. Okay, Nani. Yeah, your name? collaboration, 2, friend, 3, gold, 4. Okay, Nani. Okay, right. 1, doctor, 2, pilot, 3, girl, friend, good morning, 5, knife, 6, gold coin, diamonds, monkey, girl, 9, doctor, pilot, 11, elephant, 12. Keep going, still 8. 12, mother, 13, very good. Still 7. Naveen sir, Okay, 14, Rajiv Gandhi Auditorium, 15. Still 5 more. Good. Okay. Great. Use round of applause. Wonderful. 15. Yeah. Last 2 candidates. doctor, stadium, toilet, knife, torch, Naveen sir, 5, Rajiv Gandhi, 6, gold coins, 7, diamond, 8, mother, 9, Bahubali, 10. ఓకే, యువర్ నేమ్? ఓకే, మళ్ళీ నేను పిలుస్తాను లాస్ట్ లో వేరే దానికి ఏమీ ఆలోచించకుండా ఇక్కడ వచ్చి చెప్పడానికి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరు కూడా విన్నర్సే. వాస్తవంగా ఫస్ట్ మన లోపల ఉండేటటువంటి భయాన్ని తీసివేసి స్ట్రెచ్ జోన్ లో ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నామో అది సరిపోతుంది. కానీ ఇంకా కొందరికి ఉంటుంది. కొందరు ఎట్లా ఉంటారు అని అంటే 3 కేటగిరీస్ లోపల ఫస్ట్ కేటగిరీ వాళ్ళు స్ట్రెచ్ జోన్ లోకి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లీడర్స్. సెకండ్ కేటగిరీ ఎలా ఉంటారు అని అంటే నేను చెప్తా అనుకుంటున్నా కానీ మర్చిపోతానేమో, అక్కడికి వెళ్తే గుర్తుకు రావు. పిల్లలందరూ వస్తున్నారు, పేరెంట్స్ కూడా చెప్పాలని ఉంది కానీ చెప్పలేకపోతాం. ఎందుకనంటే వాళ్ళంటే తట్టుకోగలుగుతారు, మాకు అవమానం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో తట్టుకోలేము. అలాంటి ఫీలింగ్ తోటి మనం ఉంటాం. అండ్ థర్డ్ కేటగిరీ ఏముంటుందంటే వాళ్ళు అట్లనే కూర్చుంటారు. ఇది నా పని కాదు, సుశ్రుత్ చెప్పుకుంటాడు, ఇది నా పని కాదు వాళ్ళు చెప్తారు. అంటే వీళ్ళు ఏంటంటే ఇఫ్ ఎనీ వన్ కెన్ డూ ఇట్ లెట్ హిమ్ డూ ఇట్, లెట్ హర్ డూ ఇట్, ఇఫ్ నో వన్ కెన్ డూ ఇట్ ఫర్గెట్ అబౌట్ ఇట్, అట్లా ఆలోచిస్తారన్నట్టు. సో ఎప్పుడైనా సరే ఫస్ట్ జోన్లో ఉండేందుకోసం మనం ప్రయత్నం చేయాలి. 100% మన లైఫ్ లోపల సక్సెస్ అనేటటువంటిది ఉంటుంది. చాలాసార్లు మన దగ్గర కెపాసిటీ ఉంటుంది కానీ మనకి ఏంటి అని అంటే మన బిలీఫ్ సిస్టమ్ మనల్ని ఆపేస్తూ ఉంటుంది.
మన పైన మనకి ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో 100% సాధించగలుగుతాం. మనందరికీ తెలిసిన ఒక స్టోరీ, ఒక గొర్రెల మంద లోపల ఒక సింహం 5 yearsగా పెరుగుతుందంట. 5 సంవత్సరాల నుంచి అందులో పెరుగుతూ అది లిటరల్ గా చెప్పాలంటే గొర్రెలాగే ఆలోచిస్తుంది, గొర్రెలాగే తింటుంది, గొర్రెలాగే బతుకుతుంది. వాస్తవంగా చెప్పాలంటే అది గొర్రె అయిపోయింది. ఒక 5 సంవత్సరాల తర్వాత ఒక లయన్ వచ్చింది. అక్కడ ఉండేటటువంటి గొర్రెలన్నీ వారిపోతున్నాయి, ఈ సింహం కూడా వారిపోతుంది. అరే, ఈ లయన్ షాక్ అయిపోయింది. ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆ లయన్ వెంటనే పరిగెత్తి అప్పుడు చెప్తుంది, నువ్వు గొర్రెవు కాదు సింహానివి అంటే, లేదు నేను గొర్రెనే అని అంటుంది. అరే, నువ్వు గొర్రెవు కాదు, నువ్వు సింహానివి, నువ్వు వేటాడి చంపే శక్తి నీ దగ్గర ఉంది అంటే, లేదు నేను గొర్రెనే అంటుంది. ఫైనల్ గా ఆ సింహం ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి రిఫ్లెక్షన్ లోపల చూపించింది ప్రతిబింబం, చూడు చూడు నువ్వు నేను సేమ్ ఉన్నాం, చూడు చూడు అని చెప్పేసి చెప్తుంది. అయినప్పటికీ కూడా అది అలాగే మారుతుంది. కొద్దిసేపు ఓకే నువ్వు నేను సేమ్ కనిపిస్తున్నాం కదా, అవును కదా అని అంటుంది. మళ్ళీ తర్వాత లేదు నేను గొర్రెనే అంటుంది. సో ఫైనల్ గా ఆ సింహం ఏం చేసిందంటే అటుగా వెళ్తున్నటువంటి ఒక యానిమల్ ని అటాక్ చేసి దాని యొక్క మాంసాన్ని రుచి చూపించింది, దాని రక్తాన్ని రుచి చూపించింది. అందులో ఉన్నటువంటి లయన్ అప్పుడు బయటకు వచ్చేసింది. ఎస్, ఐఎమ్ ద లయన్, ఐఎమ్ ద కింగ్ ఆఫ్ ద జంగిల్ అని చెప్పేసి అప్పుడు అరవడం స్టార్ట్ చేసింది. సో మన అక్కడ ఏదైతే 5 years గా ఫిజికల్ గా అది గొర్రెనా సింహమా? ఈ స్టోరీ లోపల గొర్రెనా సింహమా? ఫిజికల్లీ లయన్, మెంటల్లీ గొర్రె. కొన్నిసార్లు మనం కూడా వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లో పడిపోయి మనం గొర్రెలాగా ఆలోచిస్తూ ఉంటాం. కొన్నిసార్లు నాతో కాదు నేను చేయలేను అనేటటువంటిది మన లైఫ్ లోపల కూడా చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు చెప్పినటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో మీరు అందరూ కూడా చెప్పగలుగుతారు. ఫస్ట్ ఏంటి అని అంటే వీ నీడ్ టు ట్రైన్ అవర్ బ్రెయిన్. మనకి చాలా కెపాసిటీ ఉంది. మూవీస్ అయితే ఇమ్మీడియట్ గా గుర్తుకొస్తాయి. ఇప్పుడు నేను డైలాగ్స్ అడిగితే ఇక్కడ ఉన్న పిల్లలు ఈజీగా చెప్తారు. ఓకే, ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, ఓ మగధీర 100 మందిని ఒకేసారి పంపించు, రైట్, పుష్ప తగ్గేదేలే. ఓకే, ఇట్లాంటి డైలాగ్ ఈజీగా గుర్తుకొస్తాయి. ఓకే, నాన్న పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. సో సింహ డైలాగులు అంతా గుర్తుంటాయి. మరి ఇక్కడ చెప్పిన వర్డ్స్ ఎందుకు గుర్తులేవు అని అంటే మనకేంటి అని అంటే మనం కొంచెం వినేటప్పుడు ఛాలెంజింగ్ గా వినం. ఛాలెంజింగ్ ఎప్పుడైతే లేదో అప్పుడు మనకి 100% రాదు. నంబర్ 2 ఏంటి అని అంటే విజువలైజేషన్. మనం ఎప్పుడైతే సినిమాకి వెళ్తామో అక్కడ ప్రతి సీన్ ని విజువలైజ్ చేసుకుంటూ ఉంటాం. చాలా సార్లు మన టీచర్స్ బాగా చెప్తారు కానీ విజువలైజ్ చేసుకోలేకపోతుంటాం. కానీ ఎవరైతే విజువలైజ్ చేసుకుంటారో వాళ్ళు 100% గుర్తుంచుకుంటారు. ఇప్పుడు మీరందరూ ఆ వర్డ్స్ అన్ని చెప్తారు, మీ బ్రెయిన్ అలా పనిచేస్తుంది అని ప్రూవ్ చేస్తాను. చేయమంటారా? రైట్, ఆల్ ఆర్ రిక్వెస్టెడ్ టు క్లోజ్ యువర్ ఐస్. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. దయచేసి కళ్ళు మూసుకుందాం. జస్ట్ ఇమాజిన్ మీరు ఒక స్టేడియంలోకి వెళ్ళారు. స్టేడియంలో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. సెలబ్రేషన్ జరిగే సమయం లోపల మీకు ఒక యాపిల్ ఇచ్చారు. యాపిల్ తీసుకున్నారు. యాపిల్ ని మీరు నైఫ్ తో కట్ చేశారు. నైఫ్ తో కట్ చేస్తే అందులో నుంచి గోల్డ్ కాయిన్ బయటకు వచ్చింది. మీకు అది గోల్డ్ కాయిన్ అని తెలీదు, పీస్ ఆఫ్ యాపిల్ అనుకున్నారు. మీరు నోట్లో వేసుకున్నారు, అది థ్రోట్ దగ్గర చాక్ అయింది. అప్పుడు మీరు డాక్టర్ ని పిలుస్తున్నారు. డాక్టర్ ఎలిఫెంట్ పైన న్యూస్ పేపర్ చదువుతూ వస్తున్నాడు. న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజీలో బాలకృష్ణ ఉన్నాడు. జస్ట్ ఇమాజిన్, ఆ బాలకృష్ణ ఒక కార్టూన్ పిక్చర్ లాగా మారిపోయి పైలట్ అయ్యాడు. బాలకృష్ణ పైలట్ అయ్యి ఫ్లైట్ ఆపరేట్ చేస్తున్నాడు. ఆ ఫ్లైట్ లో ఒక గర్ల్ ఉంది, గర్ల్ చుట్టూ మంకీస్ ఉన్నాయి. అప్పుడు గర్ల్ పోలీస్ ని పిలిచింది, పోలీస్ అని. పోలీస్ చేతిలో టార్చ్ లైట్ ఉంది. ఎప్పుడైతే టార్చ్ లైట్ ఆన్ చేయగానే ఆ ఫ్లైట్ బ్లాస్ట్ అయ్యి గార్డెన్ లో పడింది. గార్డెన్ పక్కన టామరిన్ ట్రీ ఉంది. అప్పుడు టామరిన్ ట్రీ నుంచి డైమండ్స్ కింద పడ్డాయి. అప్పుడు మిమ్మల్ని ఒకరు పిలిచారు, మీ మదర్ పిలిచింది. మీ మదర్ పిలిస్తే మీరు పలకట్లేదు, మీ పైన వాటర్ చల్లింది. వాటర్ చల్లగానే అప్పుడు తెలుసుకున్నా, ఆహా ఇదంతా డ్రీమా అని చెప్పేసి ఇమ్మీడియట్ గా లేచి బ్రేక్ఫాస్ట్ చేసి కార్లో ప్రోగ్రామ్కి వచ్చారు. ప్రోగ్రామ్కి రాగానే నవీన్ సార్ కనిపించగానే నవీన్ సార్కి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పారు. లోపలికి ఎంటర్ అయ్యారు. ఫ్రెండ్తో మాట్లాడుతున్నారు, బాహుబలి గురించి డిస్కస్ చేస్తున్నారు. అంతలో దిక్సూచి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఓకే, ఆల్ ఆర్ రిక్వెస్టెడ్ టు ఓపెన్ యువర్ ఐస్. ఓకే, జస్ట్ నేను క్వశ్చన్స్ అడుగుతాను. ఫస్ట్ మీరు ఎక్కడికి ఎంటర్ అయ్యారు? స్టేడియంలో ఏం జరుగుతున్నాయి?
సెలబ్రేషన్ జరుగుతున్నాయి. సెలబ్రేషన్లో మీకు ఏమి ఇచ్చారు? యాపిల్ దేంతో కట్ చేశారు? నైఫ్తో కట్ చేసి అందులో నుంచి ఏం బయటకు వచ్చింది? గోల్డ్ కైన్ ఎక్కడ షాక్ అయింది? థ్రోట్లో షాక్ అయినప్పుడు ఎవరు పిలిచారు? డాక్టర్ దేనిపైన వస్తున్నాడు? ఎలిఫెంట్ పైన ఏం చదువుతున్నాడు? న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజీలు ఎవరున్నారు? బాలకృష్ణ ఏమయ్యాడు? ఆ ఫ్లైట్లు ఎవరున్నారు? గర్ల్ చుట్టూ. అప్పుడు గర్ల్ ఎవరిని పిలిచింది? పోలీస్ చేతిలో టార్చ్ లైట్ ఆన్ చేయగానే ఏమైంది? లాస్ట్ ఎక్కడ పడింది? గార్డెన్ పక్కన ఏముంది? టామరిన్ ట్రీ నుంచి ఏం రాలాయి? అప్పుడు మిమ్మల్ని ఎవరు పిలిచారు? మదర్ పిలిస్తే పలకలేరు, మీ పైన ఏం చల్లింది? వాటర్ చల్లగానే ఏమని తెలుసుకున్నారు? డ్రీమ్ అని తెలుసుకున్నారు. డ్రీమ్ అని తెలుసుకున్నాక ఏం చేశారు? బ్రేక్ఫాస్ట్ చేశారు. బ్రేక్ఫాస్ట్ చేసి ఎక్కడికి వచ్చారు? బ్రేక్ఫాస్ట్ చేశాక దేనిపైన వచ్చారు? ఎస్, కార్లో వచ్చారు. ప్రోగ్రామ్కి వచ్చారు. ఎవరు కనిపించారు? నవీన్ సార్ కనిపించారు. నవీన్ సార్ కనిపించగానే నవీన్ సార్కి ఏం చెప్పారు? గుడ్ మార్నింగ్ చెప్పి హాల్లోకి ఎంటర్ అయ్యారు. ఎవరు కనిపించారు? ఫ్రెండ్తో ఏం మాట్లాడుతున్నారు? బాహుబలి గురించి డిస్కస్ చేస్తున్నారు. బాహుబలి గురించి డిస్కస్ చేసే టైం లోపల ఏం స్టార్ట్ అయింది? దిక్సూచి స్టార్ట్ అయింది. రైట్, హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ యువర్ సెల్ఫ్. ఓకే, నా డౌట్ ఏంటంటే నేను క్వశ్చన్స్ అడిగాను కాబట్టి మీరు ఆన్సర్ చేశారు. కొందరికి అనిపిస్తుంది క్వశ్చన్స్ అడిగారు నేను చెప్పాను అని చెప్పేసి అనుకుంటున్నారు. నేను ఇప్పుడు క్వశ్చన్స్ అడగను, మీరు నెక్స్ట్ అంటాను. ఆ ఆన్సర్స్ అన్ని మీరు చెప్పగలుగుతారు. మీ బ్రెయిన్ పనిచేస్తుంది. ఓకే, ఫస్ట్ మనం చెక్ చేసుకుందాం. ఫస్ట్ స్టేడియం, నెక్స్ట్ సెలబ్రేషన్స్, నెక్స్ట్ నైట్, నెక్స్ట్ గోల్డ్ కైన్, నెక్స్ట్ థ్రోట్, నెక్స్ట్ డాక్టర్, నెక్స్ట్ ఎలిఫెంట్, నెక్స్ట్ న్యూస్ పేపర్, నెక్స్ట్ బాలకృష్ణ, నెక్స్ట్ పైలట్, నెక్స్ట్ గర్ల్, నెక్స్ట్ మంకీస్, నెక్స్ట్ పోలీస్, నెక్స్ట్ టార్చ్ లైట్, నెక్స్ట్ డాష్, నెక్స్ట్ గార్డెన్, నెక్స్ట్ టామరిన్ ట్రీ, నెక్స్ట్ డైమండ్స్, నెక్స్ట్ మదర్, నెక్స్ట్ వాటర్, నెక్స్ట్ డ్రీమ్, నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్, నెక్స్ట్ కార్, నెక్స్ట్ నవీన్ సార్, నెక్స్ట్ గుడ్ మార్నింగ్, నెక్స్ట్ ఫ్రెండ్, నెక్స్ట్ బాహుబలి, నెక్స్ట్ దిక్సూచి. దట్స్ ఇట్. హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ యువర్ సెల్ఫ్. సో మనం చాలా సార్లు మన బ్రెయిన్ యాక్టివ్గా వర్క్ చేస్తుంది, కాకపోతే దానికి మనం పని అప్పచెప్పకపోవడంతో ఇలా జరుగుతుంది. జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మనం చాలా సార్లు చాలా విషయాల లోపల కూడా మనం వెనకబడిపోవడానికి ఉంటుంది. చాలా మంది ఏం చేస్తుంటారంటే వాళ్ళ దగ్గర ఏదైతే లేదో దానిపైన ఫోకస్ చేస్తుంటారు, కానీ ఉన్న దానిపైన ఫోకస్ చేయరు. స్ట్రెంగ్త్ పైన ఎప్పుడైతే ఫోకస్ చేస్తారో 100% మన లైఫ్ లోపల సక్సెస్ అవుతాం. చాలా మంది ఆర్డినరీ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ట్రాడినరీగా మారారు. ఎక్స్ట్రాడినరీగా మారారు అని అంటే బికాస్ వారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విషయాన్ని ఎప్పుడైతే నమ్మారు. ఒక పర్సన్, ఒక కుర్రాడు చాలా అగ్లీగా అందవికారంగా ఉంటాడు. ఒకరింటికి వెళ్తే పసుపు నీళ్లు చల్లుకున్నారు. అలాంటి పరిస్థితి నుంచి ఆయన అనుకున్నాడు, అధమ స్థాయి నుంచి ప్రథమ స్థాయికి వెళ్ళాలి, నా జీవితం లోపల ఆకాశాన్ని అందుకోవాలి, చందమామను ముద్దాడాలి. ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి. అలాంటి ఆలోచనలతోటి ప్రతిసారి జీవితం లోపల చాలా అవరోధాలు ఎదురయ్యాయి అతనికి. అవరోధాలు ఎదురైతే ఆయన ఒకటి అనుకున్నాడు, ఐఆమ్ మై మోటివేషన్ అనుకున్నాడు. ఆయన బిలీఫ్ సిస్టమ్ ఆయన స్ట్రాంగ్ గా నమ్మాడు. అలా నమ్మిన తర్వాత ఆయన పైలట్ కావాలనుకున్నాడు. పైలట్ అవ్వాలి అని అనుకుంటే పైలట్ అయినా చేస్తాను అని చెప్పేసి మిస్సైల్స్ పంపడం స్టార్ట్ చేశాడు. మిస్సైల్ మీద మిస్సైల్, మిస్సైల్ మీద మిస్సైల్, మిస్సైల్ మీద మిస్సైల్, అలా మ్యాన్ ఆఫ్ మిస్సైల్ అయ్యాడు. అతని జీవితం లోపల ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యాడు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన గోల్ ఏంటి? పైలట్ కావాలి అని చెప్పేసి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిన తర్వాత త్రివిధ దళాలు వచ్చి ఆయనకు సల్యూట్ చేస్తే ఆ టైం లోపల చెప్పాడు, నా యొక్క గోల్ నేను ఒక్కసారైనా ఫ్లైట్ ని ఆపరేట్ చేయాలి, పైలట్ గా నేను చేయాలి అని చెప్పేసి. అంటే 45 days ట్రైనింగ్ తీసుకున్న తర్వాత, చీఫ్ మార్షల్ ట్రైనింగ్ ఇచ్చాక సుఖోయ్ విమానాన్ని తను నడిపించాడు. ఇప్పుడు నా యొక్క డ్రీమ్, నా కళ నెరవేరింది అని చెప్పేసి చెప్పాడు. అతడే భారతీయ గగనతల గీతాలాపన సృష్టికర్త, కోటాను కోట్ల స్ఫూర్తి ప్రదాత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. బిలీఫ్ సిస్టమ్ కి తార్గనం ఒక్క వీడియో చూద్దాం. కలాం గారు பேச வேண்டும், உழைக்க வேண்டும், துன்பத்தை மனதில் வார்த்தை நிலைநிற்கும் மண்ணில்
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు తన జీవితం లోపల ప్రతి క్షణం కూడా నమ్మినటువంటి సిద్ధాంతం ఏంటి అని అంటే యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ బిలీఫ్ సిస్టమ్. ఎప్పుడైతే మనం బిలీఫ్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటుందో 100% మన లైఫ్లో అనుకున్న విజయాలు ఖచ్చితంగా సాధించగలుగుతాం. చాలాసార్లు మనం మన యొక్క బిలీఫ్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే మనం ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేటటువంటిది ఉండదు. సో దాని గురించి నెక్స్ట్ నేను మరి ఎలాంటి ప్లానింగ్ చేసుకోవాలి అనేటటువంటిది నేను టైం మేనేజ్మెంట్లో చెప్తాను. అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే సీ ఫర్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్. ఈ మధ్య చాలా అంటే యునెస్కో చెప్తున్న రిపోర్ట్ ఏంటి అని అంటే పిల్లల లోపల కావచ్చు, పెద్దల లోపల కావచ్చు, ఇంకా COVID-19 తర్వాత అటెన్షన్ డెఫిషియన్సీ డిజార్డర్ అంటే చాలా కాన్సన్ట్రేషన్ తగ్గిపోయింది నంబర్ 1. అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే మొబైల్ అడిక్షన్ అనేది చాలా మంది లోపల పెరిగిపోయింది. వాస్తవంగా చెప్పాలి అంటే మనకు కూడా మనకి తెలియకుండా మనకు మొబైల్ అడిక్షన్ అనేది ఉంది. కానీ ఇప్పుడు ఛాయ్ తాగే వాళ్ళందరికీ ఛాయ్ అనేటటువంటిది ఏదైతే ఉందో అక్కడ అందరూ అదే అయినప్పుడు సో అది పెద్దగా అనిపించినట్టుగా మొబైల్ అడిక్షన్ అనేది పేరెంట్స్కి ఉంది, పిల్లలకు ఉంది. చాలాసార్లు కాంప్లైంట్ చేస్తుంటారు పేరెంట్స్ వచ్చేసి, మా పిల్లలు మొబైల్ చూస్తున్నారని చెప్పేసి. అఫ్ కోర్స్ పేరెంట్స్ కూడా అంతకంటే ఎక్కువ చూస్తూ ఉంటారు. సో కంట్రోల్ యువర్ ఎమోషన్స్. ఈరోజు మేము పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా క్లాసెస్ తీసుకున్నప్పుడు చాలా ప్లేస్లలో చాలా క్రైమ్స్కి రీజన్ ఏంటి అని అంటే మొబైల్ అడిక్షన్. అండ్ అంతేకాకుండా అన్కంట్రోల్డ్ యాంగర్ అనేది మనలో పెరిగినప్పుడు ఎలా ఉంటుందంటే యాంగర్ స్కేల్లో మనం చూస్తే 1 to 5 కామన్గా అందరికీ కోపం వచ్చేస్తుంటుంది. కొన్నిసార్లు కోపం రావాల్సిందే కూడా కన్స్ట్రక్టివ్గా. కానీ 6 వచ్చింది అనుకోండి అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడుతుంటారు. 7 వచ్చింది అనుకోండి ఇవో ఇట్లాంటి ఏవి దొరుకుతాయి ఇట్లా విసిరేస్తూ ఉంటారు. 8 అనుకోండి, 8 అంటే మొబైల్ ఉంటే మొబైల్ విసిరేస్తారు, వాల్యుబుల్ థింగ్స్ విసిరేస్తూ ఉంటారు. 9 అనుకోండి చాలాసార్లు ఇంట్లో చూస్తుంటాం తల బద్దలు కొట్టుకోవడం, గోడకేసి కొట్టేసుకోవడం, లేకపోతే సెల్ఫ్ బైట్, సెల్ఫ్ హిట్, ఇదేదైతే ఉందో 9 అన్నట్టు. అన్కంట్రోల్డ్ యాంగర్ మనకి తెలియకుండా చాలాసార్లు మనల్ని నాశనం చేస్తుంది. అన్కంట్రోల్డ్ యాంగర్ మనం ఎప్పుడైతే విపరీతమైనటువంటి కోపం వల్ల మనం అనుకున్నటువంటి విజయాలు సాధించట్లేదు, ప్రతిసారి కూడా రియాక్ట్. ముగ్గురు ABC ముగ్గురు ఒక రెస్టారెంట్కి వెళ్ళారంట. రెస్టారెంట్ లోపల కాఫీ ఆర్డర్ చేశారు, మంచి కాఫీ, డెలిషియస్ కాఫీ తాగడం అయిపోయింది. కాక్రోచ్ వచ్చి పడింది, అరిచేస్తున్నారు, ఓ కాక్రోచ్. బి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో దే సపోజ్ టు స్లాప్ ద బేరర్ని కొట్టడానికి వెళ్ళారు. అరే కాక్రోచ్ ఇట్లా మెయింటైన్ చేస్తారా, అదా అని చెప్పేసి చెప్తున్నారు. సి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఒక చిన్న గ్లాస్ తీసి ఆ కాక్రోచ్ని క్లోజ్ చేశారు. సో మనం కాఫీ తాగడం అయిపోయింది కదా, ఇక్కడ నుంచి బయలుదేరదామని చెప్పేసి. సో ఇక్కడ A and B చేసినటువంటి యాక్షన్ ఏమంటారంటే సైకాలజీలో దే రియాక్ట్ టు ద సిచ్యువేషన్కి రియాక్ట్ అవుతూ ఉంటారు. మనం చాలా సందర్భం లోపల మన బిజినెస్లో కావచ్చు, అంతేకాకుండా మనం చేసే వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో కానీ చాలాసార్లు మన యొక్క రియాక్ట్ అవుతూ ఉంటాం. కానీ రియాక్ట్ అవ్వడం కాదు, రెస్పాండ్ అవ్వడం నేర్చుకుంటే 100% మనకి రిజల్ట్ వస్తుంది. రియాక్ట్ ఎందుకు అవుతూ ఉంటామనంటే మన యొక్క సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఈగో అనేటటువంటిది ఏదైతే ఉందో మనల్ని చాలాసార్లు డామినేట్ చేస్తూ ఉంటుంది. కానీ ఈ COVID-19 తర్వాత ఈ ఎమోషన్స్ అనేటటువంటి మన పైన మనకి తెలియకుండా చాలాసార్లు మనకి ప్రాబ్లం అనేటటువంటి ఫేస్ చేస్తూ ఉంది. సో ఎలా అంటే జనరల్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ప్రతి ఒక్కరికి ఉంటాయి, చిన్నవి. అంటే లో మూడ్, కొన్నిసార్లు మూడ్ అనేటటువంటిది ప్రతి ఒక్కరికి లోగా ఉంటుంది. కొన్నిసార్లు లో మోటివేషన్, వాళ్ళకి మోటివేషన్ లేకపోవడంతో ఆగిపోతూ ఉంటారు. కొన్నిసార్లు గోల్ లేకపోవడంతో, కొన్నిసార్లు స్ట్రెస్ అనేటటువంటిది, యాంగ్జైటీ అనేటటువంటిది, డిప్రెషన్ అనేటటువంటిది. ప్రతిదీ కూడా 1 to 5 ఉంటే ఓకే, కానీ 6 ఉందనుకోండి ఖచ్చితంగా మనం హ్యాండిల్ చేయలేక చాలా ప్రాబ్లమ్స్ అనేటటువంటి మనం ఫేస్ చేస్తూ ఉంటాం. దయచేసి గుర్తుంచుకుందాం, అలా మన యొక్క ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకునేందుకు కోసం ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ డీపర్ డిసిప్లిన్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ లోపల కావచ్చు, ప్రతి ఒక్కరి యొక్క లైఫ్ లోపల. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎందరికీ అనిల్ గౌరవ్ తెలుసు? అనిల్ గౌరవ్ పేరు విన్నారా ఎవరైనా? అనిల్ గౌరవ్ ఓకే. సచిన్ టెండూల్కర్ అందరికీ తెలుసు, రైట్. అనిల్ గౌరవ్, సచిన్ టెండూల్కర్ ఇద్దరు ఒకటే అకాడమీ, రమాకాంత్ అచ్రేకర్. అందులోపల ఆ అకాడమీలో టాపర్ ఎవరు అంటే అనిల్ గౌరవ్ ఎవరైతే ఉన్నారో ఆయన లైఫ్ లోపల అనిల్ గౌరవ్ ఎప్పుడైనా సరే ఆయన ఆడితే
ఆయన బంతి ఎటువైపు వెళ్ళాలంటే అటువైపు వెళ్ళేది, అంత పవర్ఫుల్ బ్యాట్మెన్. కానీ అనిల్ గౌరవ్ ఎవరైతే ఉన్నారో సెల్ఫ్ డిసిప్లిన్ లేదు. చాలా సార్లు డ్రీమ్స్ కి, డ్రింక్స్ కి, డ్రమ్స్ కి, డ్రగ్స్ కి, ఫేస్బుక్ కి, వాట్సాప్ కి, టిక్ టాక్ కి, పబ్జీకి బానిస అయిపోయినట్టుగా అతను కూడా బానిస అయిపోయాడు. సాయంత్రం అయిపోయి ఈ రోజు అనిల్ గౌరవ్ కట్ చేస్తే మనకి తెలియకపోవడమే కాదు, ముంబైలో తీసుకొని కుదుతూ ఉంటాడు. అనిల్ గౌరవ్ ఎవరైతే ఉన్నారో ముంబై లోపల ఒక స్లమ్ ఏరియా లోపల జీవిస్తున్నాడు. వాస్తవంగా చెప్పాలంటే సచిన్ టెండూల్కర్ కంటే హైలీ టాలెంటెడ్. కానీ సచిన్ టెండూల్కర్ ఎవరైతే ఉన్నారో సామాన్య కుటుంబంలో పుట్టినా కానీ అంతులేని శిఖరాలను అవలీలగా అందుకున్న అసామాన్యుడయ్యాడు. డెమీ గాడ్ ఆఫ్ క్రికెట్ అయ్యాడు, గాడ్ ఆఫ్ క్రికెట్ అయ్యాడు. కేవలం అతని డిసిప్లిన్ మాత్రమే నడిపించింది. సచిన్ టెండూల్కర్ కి ఎప్పుడైతే భారత రత్న ఇచ్చే సమయం లోపల జూరీ మెంబర్స్ డిస్కస్ చేశారు, మరి భారత రత్న ఎందుకు ఇవ్వాలి సచిన్ టెండూల్కర్ కి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఒకటే ఒకటి వాళ్ళకి కనిపించింది. సచిన్ టెండూల్కర్ ఆయన లైఫ్ లోపల ఏదైతే సాధించాలి అనుకున్నప్పుడు సచిన్ టెండూల్కర్ చాలా సార్లు ఎప్పుడు కూడా అన్కాంప్రమైజ్డ్ మెంటాలిటీతో ఉండేవాడు. అంతేకాకుండా 37 మ్యాచెస్ లోపల ఆయన అవుట్ కాకపోయినా ఎంపైర్ ఎప్పుడైతే అవుట్ అనగానే ఇమ్మీడియట్ గా క్రీజ్ ని వదిలి వెళ్ళిపోయాడు. సో అందువల్ల సచిన్ టెండూల్కర్ డెమీ గాడ్ ఆఫ్ క్రికెట్ కాగలిగాడు. సో డిసిప్లిన్ అనేటటువంటిది మన లైఫ్ లోపల కూడా చాలా నడిపిస్తూ ఉంటుంది. చాలా సార్లు మనం డిసిప్లిన్ 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 అనుకుంటుంటాం. డిసిప్లిన్ ఎప్పుడు వస్తుంది అని అంటే మనకి డ్రీమ్స్ ఉన్నప్పుడు డిసిప్లిన్ వస్తుంది. డ్రీమ్స్ అంటే మన కళలు. చాలా సార్లు అంటే మనకి ప్రొద్దున లేవాలి, మా మైపాల్ సార్ చెప్తాడు, ప్రొద్దున లేవాలి అని అంటే ఎందుకు లేవాలి, మేము పిల్లల్ని అడుగుతుంటాం, అరే మార్నింగ్ 5:30కి లేవాలి అని చెప్పేసానంటే, సో ఇలాగే అడిగితే ఓ పిల్లాడు అరే నువ్వు మార్నింగ్ ఎందుకు లేవు అంటే ఎందుకు లేవాలి సార్ అని చెప్పేసి అన్నాడు. నిజమే, ఎందుకు లేవాలి అనే క్లారిటీ లేనప్పుడు ఎందుకు లేస్తారు? మన లైఫ్ లోపల కూడా మనం అచీవ్ కావాల్సినటువంటి మన యొక్క డ్రీమ్స్ ఉన్నప్పుడే మనకి సాధ్యం అవుతుంది. సో ఒక్కసారి ఆలోచిద్దాం, మన యొక్క బ్రెయిన్ ఎలా మారిపోయింది అని అంటే, మన యొక్క బ్రెయిన్ కంప్లీట్ గా ఎలా మారిపోయింది అని అంటే, నేను నవీన్ సార్ ఆఫీస్ లోపల ఒక అక్వేరియం చూశాను. 2 ఫిషెస్ చాలా బాగా తిరుగుతున్నాయి. 2 ఫిషెస్ అటు ఇటు చాలా బాగా తిరుగుతున్నాయి. సో ఒకనొక టైం లోపల వాళ్ళ యొక్క అసిస్టెంట్ వచ్చేసి ఆ 2 ఫిషెస్ కి మధ్య లోపల ఒక గ్లాస్ పెట్టారు. గ్లాస్ పెట్టేసరికి ఈ ఫిష్ వచ్చేసి ఇలా వస్తుంది, ఇక్కడ ఆగిపోతుంది, ఈ ఫిష్ ఇలా వస్తుంది, ఇలా ఆగిపోతుంది. ఇప్పుడు ఆ 2 ఫిషెస్ యొక్క డైరెక్షన్ చేంజ్ అయిపోయింది, ఇలా మారిపోయింది. ఒక 6 months తర్వాత నవీన్ సార్ చూశాడు, ఆ గ్లాస్ తీసేశాడు. ఇప్పుడు ఈ ఫిషెస్ ఇలా వెళ్తాయా లేకపోతే ఇలా వెళ్తాయా? ఇలాగే వెళ్తాయి. ఎందుకు అలా వెళ్తాయి? మైండ్ లోపల ఫిక్స్ అయిపోయింది, ఆ హ్యాబిచువేట్ అయిపోయాయి. అంటే దానికి ఆ సిస్టమ్ అనేటటువంటిది అలవాటు పడిపోయింది. సో మన లైఫ్ లోపల కూడా చాలా సార్లు మనం కొన్ని ఇదే లైఫ్ ఇలాగే లీడ్ చేస్తూ ఇట్లాగే ఉండిపోతున్నాం. ఒక్కసారి చూద్దాం, మనకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా మందికి సక్సెస్ కావాలి అనగానే అందరు హ్యాండ్ రైజ్ చేశారు స్టార్టింగ్ లో. మరి సక్సెస్ కావాలి అంటే మన యొక్క డ్రీమ్స్, మన యొక్క మైక్రో గోల్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఒక 2 minutes కళ్ళు మూసుకొని మన యొక్క గోల్స్ ఏంటి, మనకి కొన్ని కోరికలు ఉన్నాయి, కొన్ని విషెస్ ఉన్నాయి, కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. ఓకే, నేను అయోధ్యకి ఫ్లైట్లో వెళ్ళాలి, లేదు నా ఫ్యామిలీ తోటి ఇక్కడికి వెళ్ళాలి, నేను ఇది చూడాలనుకుంటున్నా, వరల్డ్ టూర్ వెళ్ళాలనుకుంటున్నా, లేదు అని అంటే నా లైఫ్ లోపల ఇది సాధిస్తే నాకు సక్సెస్ అనిపిస్తుంది అనుకునేటటువంటి ఒక 20 లిస్ట్ అవుట్ చేద్దాం. దయచేసి ఒక 20 రాసేది కోసం మీరు ట్రై చేయండి. ఒక 20 మీరు ఏవైతే మీ లైఫ్ లోపల మీరు అచీవ్ అవ్వాలనుకునేటటువంటి ఒక 20 గోల్స్ రాసేది కోసం ప్రయత్నం చేయండి. గోల్స్ అనుకోవచ్చు, విషెస్ అనుకోవచ్చు, డ్రీమ్స్ అనుకోవచ్చు. మీ యొక్క కళలు ఏవైతే ఉన్నాయో మీ లైఫ్ లోపల అచీవ్ అవ్వాలి అనుకుని లైఫ్ టైం అచీవ్ అవ్వాలనుకునేటటువంటి ఒక 20 డ్రీమ్స్ ఎవరైనా రాయొచ్చు, రాసి ఎక్స్ప్లెయిన్ కూడా చేయొచ్చు. ఓకే, 20 డ్రీమ్స్, అట్లీస్ట్ 20 డ్రీమ్స్. Myself, Srinamya. Good morning, Honorable. Myself, Srinamya. I had stage speeches, but today, as her said, I have lived my here and I am able to talk something about my future.
And firstly, when I was child, I would like to be and become as a scientist. And upcoming future has been changing my goal as IAS officer, as my mother's dream. Great. And I want to travel in Thar and see my this world happiness. And I want to search about the history of our India and know more knowledge about our India. Wonderful. Fine. And want to visit Kedarnath and want to know the history of Kedarnath and Very Shiva. good. 6. Great. Great. Okay. And I also had a dream. I want to become a member in NASA. Oh, superb. Extraordinary goal. Yes. Wonderful. And I follow Abdul Kalam's teachers that it will encourage my feelings every time. But I don't have any motivation. But I'm getting my motivation by this motivational classes. Thank you, sir, for being with me. Thank you so much. I want to travel to Anantapadmanabhi Swami temple with my family in flight. I want to go as Tirupati, and I want to most big dream in my life to see about my parents happier more than me in future. Great. Really, you are an adaptive student, Nana. Great. Wonderful. Huge round of applause to her. Great, wonderful. Thank you, sir, for giving me this opportunity and share my feelings about my future and encouraging me. Thank you, sir. Wonderful, Nana. Your good name? Okay. First thing, I want to build my shares of name Akshata Investments. దాని తర్వాత ఒక మంచి ఇల్లు కట్టుకొని మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉండాలి. థర్డ్ డ్రీమ్ ఈజ్ 10 acres స్వయంగా పండించాలి. నేను పండించాలి అంటే మొత్తం ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకొని ప్రతిదీ అక్కడనే పండించుకొని తీసుకోవాలి. ఫోర్త్ థింగ్, ట్రావెల్ చేయాలి. మొత్తం అన్ని కంట్రీస్ ట్రావెల్ చేయాలి. ఫిఫ్త్ థింగ్, గవర్నమెంట్ హాస్పిటల్ కట్టాలి ఆన్ మై మదర్స్ నేమ్. దాని తర్వాత కృష్ణుడి గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ థింగ్, భగవద్గీతలో ఏముంది ఏం లేదు. దాని తర్వాత మా డాడీకి ఇష్టమైనట్టు గ్రూప్స్ క్రాక్ చేయాలి. దాని తర్వాత మా స్కూల్లో, నేను మాణిక్యంలో చదువుకున్నాను, మాణిక్యంలో వెళ్ళి ఒక మంచి లెక్చర్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలంటే అందరికీ ఎందుకంటే ఆ స్కూల్లో ఎవరు వస్తలేరు కాబట్టి, సో అది కనుమరుగు కాకుండా చూసుకోవాలి. అంతే. థ్యాంక్ యూ. What do you want to say, Shreyas? Indian Army. Okay, you want to become an Indian Army. Great, Shreyas. Okay, huge round of applause. ikkadi varaku raavadam anedi chaala great. Do you want to say anything? Apple, elephant. Okay. మళ్ళీ ఓకే రైట్. ఓకే, వెరీ గుడ్. ఏమైపోయింది అంటే చాలా వరకు సొసైటీ కావచ్చు, మన యొక్క పేరెంట్స్ కావచ్చు, పుట్టినప్పుడు ఎలా ఉంటుంది అని అంటే పుట్టగానే బాబు కానీ పుట్టగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనం చెప్తుంటాం, ఇగో మీ అమ్మని మీ నాన్న అనే ఫామ్ అవుతుంది. ఓకే, వీళ్ళు మా మమ్మీ మా డాడీ. ఇగో తర్వాత రిలేషన్ పరిచయం చేస్తుంటాం, అక్క అమ్మ, ఇలా అన్ని రిలేషన్స్ అయిపోయిన తర్వాత రిలీజియన్ పరిచయం చేస్తాం. మనం మన దేవుణ్ణి ఇలా మొక్కాలి, ఇలా చేయాలి అని చెప్పేసి రిలీజియన్ పరిచయం చేస్తాం. తర్వాత పిల్లలకి తర్వాత ఏం చేస్తూ ఉంటామంటే, అరే అది చేయొద్దు, ఇది చేయొద్దు, డోంట్ అలా చెప్పేసరికి ఈ మధ్య ఎప్పుడైనా ఎవరినైనా పిల్లలు అడిగితే వాట్ ఈస్ యువర్ నేమ్ అని అంటే, మై నేమ్ ఇస్ రమేష్ సార్, బట్ ఎట్ మై హోమ్ ఐ డోంట్ రమేష్. సో అలా చెప్తున్నారు. అంటే పాపం పిల్లల లోపల చాలా వరకు వాళ్ళకి చాలా డ్రీమ్స్ ఉంటాయి. డోంట్ అని చెప్పేసి చాలా సార్లు వాళ్ళ డ్రీమ్స్ అనేటటువంటి ఆగిపోతున్నాయి. మనం ఇప్పుడు కూడా స్ట్రెచ్ చేయలేకపోవడానికి ఏంటి అని అంటే, మన లైఫ్ లోపల ఎప్పుడు మన లైఫ్ ఎలా అయిపోయిందంటే ఒక మెకానికల్ లైఫ్ వల్ల మన యొక్క డ్రీమ్స్ అనేటటువంటి లేకుండా పోతున్నాయి. రోజు ప్రొద్దున వెళ్ళాలి షాప్కి, ఓకే నా పని చేసుకోవాలి, మళ్ళీ రావాలి, రోజు స్కూల్కి వెళ్ళాలి, పని చేసుకోవాలి, రావాలి, చదువుకోవాలి, రావాలి. ఇలా మన యొక్క లైఫ్ సైకిల్ ఇలాగే తిరుగుతుంది. కానీ మనకు ఫ్యూచర్ విజన్ అనేటటువంటిది, డ్రీమ్స్ అనేటటువంటిది లేదు. దయచేసి పేరెంట్స్కి ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, ఇంటికి వెళ్ళాక ఒక్కసారి వాళ్ళకి ఏం కావాలనుకుంటున్నారు వాళ్ళతోటి డిస్కస్ చేయండి. ఈవెన్ సోల్మేట్తో డిస్కస్ చేయండి. మీరు ఏది పొందితే హ్యాపీగా అనిపిస్తుంది ఒక లిస్ట్ అవుట్ చేసి ఇంట్లో అతికించండి.
మన యొక్క విజన్ బోర్డ్ అనేది కనిపించాలి. ఆ విజన్ బోర్డ్ పైన ఏదైతే ఉంటుందో అదే మన యొక్క సక్సెస్ వైపు నడిపిస్తుంది. చాలాసార్లు మనం చూస్తుంటాం, ఇప్పుడు ఇక్కడ మార్నింగ్ లేవగానే పేపర్లో కనిపించింది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉవ్వా ఉవ్వా. అండ్ ఆఫ్టర్నూన్ మనం ఎప్పుడైతే టీవీలో కనిపిస్తుంది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉవ్వా ఉవ్వా. అండ్ మనం ఏదైతే మూవీకి వెళ్ళాం, మూవీ లోపల కూడా కనిపించింది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉవ్వా ఉవ్వా. ఇలా కనిపించిన తర్వాత ప్రతిసారి ఆ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఏదైతే నేను చూసానో షాపింగ్కి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తాను? ఆబ్వియస్గా సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్తాను. సో సేమ్ అలాగే మనం ఎప్పుడైతే ఒక విజన్ బోర్డ్ ప్రిపేర్ చేసుకుంటామో ఆ విజన్ బోర్డ్ పైన కనిపించేటటువంటి డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో 100% మన లైఫ్లో అచీవ్ అవుతాయి. దీనిపైన మీరు కావాలంటే సీక్రెట్ అనే మూవీ ఉంటుంది. చాలా మంది అంటే వాస్తవంగా మన యొక్క వేదాస్ నుంచి చెప్పినటువంటిదే యద్భావం తద్భవతి అనేటటువంటిది సీక్రెట్ అనే మూవీ లోపల క్లియర్గా చెప్తారు. అంటే మన యొక్క డ్రీమ్స్ని మనం ఎలా అచీవ్ అవుతాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కూడా థాట్స్ ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్కరి యొక్క థాట్స్ పనిచేస్తూ ఉంటాయి. చాలాసార్లు మనం వేరే వాళ్ళకి కాల్ చేయాలనుకుంటాం, అదే టైంలో వాళ్ళు మనకు కాల్ చేస్తూ ఉంటారు. మనం పాడే పాటే వేరే వాళ్ళు పాడుతూ ఉంటారు. మనం ఏ వీక్ మనకి ఎక్కడి నుంచో వస్తుంది. మనం ట్రాఫిక్ కనిపిస్తుంది అనుకుంటాం, ట్రాఫిక్ ఖచ్చితంగా ఉంటుంది. మూవీకి వెళ్దాం అనుకుంటాం, టికెట్స్ అయిపోతుండొచ్చు అనుకున్నప్పుడు అయిపోతూ ఉంటాయి. మన థాట్స్ అనేటటువంటి అంత పవర్ఫుల్గా పనిచేస్తుంటాయి. కాబట్టి డ్రీమ్స్ ఏవైతే ఉంటాయో డ్రీమ్స్ ప్రతి ఒక్కరిలో లైఫ్ లోపల ఎప్పుడైతే డ్రీమ్స్ పెట్టుకుంటామో 100% మనం అచీవ్ అవుతాం. అలాంటి డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో చాలా మంది లైఫ్ లోపల కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ లోపల సక్సెస్ఫుల్ ఎలా అయ్యారు అని అంటే, ఇక్కడ కనిపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులోపల మన పాపని ఊహించుకుందాం, మనల్ని ఊహించుకుందాం, ఈవెన్ అక్కడ ఉమెన్ కనిపించినా కానీ మెన్గా మనం ఊహించుకుందాం. డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ లైఫ్ లోపల డ్రీమ్ కోసం కష్టపడడం ఆర్డినరీ విషయం కావచ్చు, డ్రీమ్స్ కోసం ప్రాణాలు పెట్టడం ఆర్డినరీ విషయం కావచ్చు, డ్రీమ్స్ కోసం అన్ని పెట్టడం ఎక్స్ట్రాడినరీ విషయం. దానికోసం మనం ఎప్పుడైతే డిసిప్లిన్ అలవాటు చేసుకుంటామో 100% లైఫ్ లోపల సక్సెస్. చాలా మన దగ్గర ఉండేటటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.
మన యొక్క బాడీ లాంగ్వేజ్ కావచ్చు, మన పోస్చర్ కావచ్చు, మన జెస్చర్ కావచ్చు, మన ఐ కాంటాక్ట్ కావచ్చు, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కావచ్చు, అన్నీ మ్యాటర్ అవుతాయి. అండ్ రెండో విషయం ఏంటి అని అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కమ్యూనికేషన్ అనేటటువంటి చాలాసార్లు వైఫ్ మా దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక్కడ మైపాల్ సార్ చాలా బాగా చెప్తాడు. ఏదైతే సార్ నేను 1000 సార్లు చెప్పిన సార్ మా భర్తకి, ఆయన మారతలేడు సార్ అని చెప్పేసి అంటే మా మైపాల్ సార్ ఏమంటాడంటే 1000 సార్లు కాదు, అర్థమయ్యేటట్టు ఒక్కసారి చెప్పండి అని చెప్పేసి చెప్తాడు. కమ్యూనికేషన్ అనేది చాలాసార్లు చాలా ఇంపార్టెంట్. ఈవెన్ పిల్లలకు కూడా మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం, మా పిల్లలు మారట్లేదు 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 అనేటటువంటిది. పిల్లలు ఎందుకు మారలేకపోతున్నారు అని అంటే మనం వారికి ప్రాపర్ కమ్యూనికేషన్ ఇవ్వట్లేదు. చాలాసార్లు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో సక్సెస్ అవ్వగానే అంతా కూడా మనకి క్రెడిట్, నా కొడుకు ఇంజనీర్, నా కొడుకు డాక్టర్, నా కొడుకు అని చెప్తారు. వాళ్ళు ఒక్క మిస్టేక్ చేయగానే ఎప్పుడు కూడా ఒప్పుకోరు. అరే తప్పు చేసినప్పుడు కూడా నా కొడుకు అని ఎవరైతే చెప్పుకుంటారో వారే నిజమైన తల్లిదండ్రులు. తల్లిదండ్రులు అంటే ఈరోజు ప్రపంచం లోపల చాలా మంది అబ్దుల్ కలాం మళ్ళీ పుట్టాలి, వివేకానంద మళ్ళీ పుట్టాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటుంటారు. వాళ్ళు ఎప్పుడో పుట్టారు, కానీ వారికి తల్లిదండ్రులు పుట్టలేదు. చాలాసార్లు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ప్రతి విషయం లోపల కూడా కొన్నిసార్లు కండిషనింగ్ చేస్తూ ఉంటారు. సో మన పిల్లలకి ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఒక మదర్ కావచ్చు, ఒక ఫాదర్ కావచ్చు, కమ్యూనికేషన్ ఎప్పుడు కొన్నిసార్లు మనం ఎప్పుడైతే వాళ్ళ లైఫ్ లోపల మనం ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు బోర్గా ఫీల్ అవుతున్నారు, మనం చెప్తున్నాము అని అంటే వాళ్ళు మనం తీసుకోవడానికి రెడీగా లేరు అంటే ఆ సమయం లోపల నో టీచింగ్ ఈజ్ ద బెస్ట్ టీచింగ్. వాళ్ళకి ఎలాంటిది టీచ్ చేయాల్సిన అవసరం లేదు. మనకామింగ్ పేరెంటా, ఇన్వాల్వింగ్ పేరెంటా? ఇన్ఫార్మింగ్ పేరెంట్ అంటే ఎప్పుడు కూడా మనం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తూ ఉంటాం. కానీ ఇన్వాల్వింగ్ పేరెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లైఫ్ లోపల ప్రతిదీ కూడా ఇన్వాల్వ్ అవుతూ చేస్తుంటారు. ఇన్ఫార్మింగ్ పేరెంట్ ఎవరైతే ఉన్నారో అన్నీ చెప్తారు, నా కొడుకు యోగా చేయట్లేదు, నా కొడుకు మెడిటేషన్ చేయట్లేదు. అరే నువ్వు చెయ్యు, వాళ్ళు ఎందుకు చేయరు? మన లైఫ్లో మనం చేయము, మన కొడుకు మాత్రం చేయాలి. మనం మాత్రం సీరియల్ చూస్తూ ఉంటాం. అదేంటి సీరియల్, కృష్ణ ముకుంద మురారి అంట, ఇంకా అదేది గుప్పెడంత మనసు అంట, గుప్పెడంత మనసు. సో మనం మాత్రం సీరియల్ చూడొచ్చు, నా కొడుకు టీవీ చూడొద్దు, నా కొడుకు మొబైల్ చూడొద్దు. సో మనం ఎప్పుడైతే ఒక పేరెంట్ యొక్క పర్సెప్షన్ మారుతుందో 100% పిల్లలు మారుతారు. సో అందుకే వాళ్ళతో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ప్రతిదీ మనం వాళ్ళ యొక్క గోల్స్ ఏంటి, వాళ్ళతో ఎప్పుడైతే క్వాలిటేటివ్ టైం ఇస్తామో 100% మనం వారికి ఎఫెక్టివ్గా మనం తయారు చేసేందుకోసం మనం ప్రయత్నం చేయొచ్చు. చాలాసార్లు పేరెంటింగ్ అని అంటే ఈరోజు పేరెంటింగ్ అనేటటువంటిది ఎలా అయిపోయింది అని అంటే చాలా టఫెస్ట్. 21st సెంచరీలో పేరెంటింగ్ అనేది చాలా టఫ్. వాస్తవంగా చెప్పాలి అని అంటే పిల్లలు రీసెంట్గా పాపకి జాగింగ్ చేయించే టైం లోపల ఇందిరాగాంధీ ఏదైతే పార్క్ లోపల సైకిల్ నేర్పిస్తున్నాడు. సైకిల్ నేర్పించే టైం లోపల ఇలా బైసైకిల్ పట్టుకున్నాడు, నేర్పిస్తున్నాడు. వాళ్ళ పాప చెప్తుంది, పాప వదిలిపెట్టు అని చెప్తుంది. ఆయన అలాగే పట్టుకున్నాడు. పాప వదిలిపెట్టమన్నా అనగానే వదిలిపెట్టాడు, కింద పడిపోగానే అంటుంది, పాప ఎందుకు వదిలిపెట్టావు? అరే ఇదేది చంద్రముఖి లెక్క చేస్తుంది, పట్టుకుంటేనేమో వదిలిపెట్టమంటుంది, వదిలిపెడితేనేమో పట్టుకోమంటుంది అని చెప్పేసానంటే నేను అప్పుడే చెప్పాను, ఎస్ పేరెంటింగ్ అంటే అదే. ఎప్పుడు కావాలో అప్పుడు పట్టుకోవాలి, ఎప్పుడు అవసరం లేదో అప్పుడు వదిలిపెట్టాలి. పేరెంటింగ్ చాలాసార్లు మనం ఏమనుకుంటాం, నా పిల్లలు అనుకుంటుంటాం. ఎస్, నా ద్వారా వచ్చినటువంటి పిల్లలు మాత్రమే వాళ్ళు. వాళ్ళ లైఫ్ లోపల వాళ్ళకంటూ కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, వాళ్ళు అనుకునేటటువంటి కళలు ఉన్నాయి. ఆ కళలు వాళ్ళు రీచ్ అయ్యే విధంగా చేసేవారే నిజమైనటువంటి పేరెంట్స్. పేరెంటింగ్ అనేటటువంటిది ఏదైతే ఉందో 100% ఎస్, పేరెంటింగ్ అనేటటువంటిది చాలాసార్లు మన జీవితం లోపల మనం అనుకుంటూ ఉంటాం, చాలా సింపుల్ అనుకుంటూ ఉంటాం. కానీ పేరెంటింగ్ అనేటటువంటిది మనకు చాలా వరకు వేరే వాటికి ట్రైనింగ్ అనేది ఉంది. ఇప్పుడు మీరు డాక్టర్ కావాలి అంటే డాక్టర్కి ట్రైనింగ్ తీసుకుంటున్నాం, టీచర్ కావాలంటే టీచర్కి ట్రైనింగ్ తీసుకుంటున్నాం. కానీ అన్నిటికంటే టఫ్ జాబ్ ఏంటి అంటే పేరెంటింగే. దానికి ఎలాంటి ట్రైనింగ్ లేదు. మనకి అన్ని జాబ్లకి ప్రొఫెషన్కి రిటైర్మెంట్ ఉంది, కానీ పేరెంటింగ్కి రిటైర్మెంట్ లేదు. కానీ అలాంటి పేరెంటింగ్ అనేటటువంటిదే 100% అవసరం. సో కమ్యూనికేషన్, మనం చాలాసార్లు వాళ్ళు ఏదో చెప్పడానికి వస్తూ ఉంటారు, మన మొబైల్లో చూస్తుంటాం. స్కూల్ డే లోపల వాళ్ళ పిల్లలు పర్ఫామ్ చేస్తుంటారు, మనం చాలా బిజీ, స్కూల్ డేకి కూడా వెళ్ళలేనంత బిజీ. వాళ్ళ కళ్ళు మన వైపు చూస్తుంటాయి, మా అమ్మ ఎక్కడుంది, మా నాన్న ఎక్కడున్నాడు అని చెప్పేసి వాళ్ళు వేదిక పై నుంచి నృత్యం చేసే టైం లోపల మన వైపు చూస్తుంటారు.
సో ఇన్వాల్వింగ్ పేరెంట్ ఎవరైతే ఉంటారో 100% వాళ్ళు ప్రతిసారి వాళ్ళతో కమ్యూనికేట్ అవుతుంటారు, వాళ్ళకి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చెప్తారు, వాళ్ళ లైఫ్ని 100% పర్ఫెక్ట్ వే లోపల లీడ్ చేసే కోసం ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఇన్ఫార్మింగ్ పేరెంట్స్ కేవలం ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఇస్తుంటారు. మన లైఫ్ లోపల ఎలా ఉండాలి అనేది మనమే ఆలోచిద్దాం. సో ఎఫెక్టివ్ ప్రజెంటేషన్ అనేటటువంటిది ప్రతిదీ కూడా మనము వాళ్ళకు కమ్యూనికేట్ చేసే దాన్ని బట్టే ఉంటుంది. రీసెంట్గా నేను ఒక ప్యారెట్ కొన్నానండి, 10 lakh పెట్టి కొన్నాను, 10 లక్షలు పెట్టి కొన్నాను. దానికి 16 భాషలు వస్తాయి. నేను ఆ ప్యారెట్ని ఇంటికి పంపించేశాను. మా ఆవిడ మంచి భోజన ప్రియురాలు, ఆ ప్యారెట్ని కోసి కూరండేసింది. ప్యారెట్ 65. ఎప్పుడైతే నేను ఇంటికి వెళ్ళానో, బేసికల్గా నేను సైకాలజిస్ట్, నాకు ఎప్పుడు కోపం రాదు, కానీ ఇంటికి వెళ్ళాక 10 లక్షలు పోయినాక మనిషి అన్నోటికి ఎవరికైనా కోపం వస్తుంది కదా. నేను అరిచేశాను, వెర్ ఇస్ మై ప్యారెట్ అంటే హియర్ ఇట్ ఈస్ అని ఆ డిష్ తీసుకొచ్చి ముందర పెట్టింది. నాకు ఒక్కసారి షాక్ అయ్యాను. నీకు తెలుసా ఆ ప్యారెట్ కాస్ట్ 10 lakh rupees, ఇట్ నో 16 languages అని చెప్పాను. అప్పుడు మా ఆవిడ అన్నది అయితే ఏంటి అని చెప్పేసాను. ఇంకా ఫ్రస్ట్రేషన్, వెంకీ ఆసన్. సో వేసేసాం. మళ్ళీ చెప్పాను, అయినప్పటికీ మళ్ళీ అదే చెప్తుంది. సో ఫైనల్గా అరే నేను 10 లక్షలు పెట్టి కొన్నాను, 16 భాషలు వస్తాయన్నప్పుడు ఆమె చెప్పిన సమాధానం నా మైండ్ బ్లాక్ అయింది. అప్పుడు ఏం చెప్పిందంటే, అఫ్ కోర్స్ నువ్వు 10 లక్షలు పెట్టి కొన్నానన్నావు, 16 భాషలు వస్తాయన్నావు, నేను మెడపైన కత్తి పెట్టి కోసే సమయంలో ఒక్క భాషలో మాట్లాడలేదు, నన్ను చంపద్దు, మీ ఆయన 10 లక్షలు పెట్టి కొన్నాడు, నాకు 16 భాషలు వస్తాయి అని ఉంటే బతికేది కదా అని చెప్పేసి అలా చెప్పింది. సో అంటే అలా చెప్పలేదు కాబట్టి అది చనిపోయింది. సో అలాంటి రామచిలుక ఉంటే ఎంత, పోతే ఎంత, పోని అని చెప్పేసి అంది. మన జీవితం లోపల కూడా కొన్నిసార్లు మనం ఏది షేర్ చేసుకోవాలా అలాంటి షేర్ చేసుకోలేక మన పిల్లలకి చాలాసార్లు ఇన్స్పైరింగ్ స్టోరీస్ మనం షేర్ చేసుకోవచ్చు. మన పిల్లలకి మన లైఫ్ స్టోరీని, ప్రతి ఒక్కరి జీవితం లోపల లైఫ్ స్టోరీ ఉంటుంది, వాళ్ళకి అలాంటి లైఫ్ స్టోరీని షేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి, వాళ్ళ లైఫ్ లోపల ఎదగాల్సినటువంటి క్యారెక్టర్ బిల్డింగ్కి సంబంధించినటువంటి వాళ్ళకు బిహేవియర్ ఇష్యూస్ మనం షేర్ చేసుకోవచ్చు ప్రతిదీ. కానీ మనకు అవసరం లేనటువంటి దానిపైన క్లాస్ వీక్తూ ఉంటాం. అరే మామూలుగా ఒక గ్లాస్ లోపల ఏదైతే వాటర్ పడిపోతే అరుస్తూ ఉంటాం, ఎంత దారుణంగా అరుస్తుంటాం. ఇలాగే ఒక కుర్రాడు ఏదైతే ఫ్రిడ్జ్ నుంచి తీసుకునే టైం లోపల మిల్క్ మొత్తం కూడా, ఒక బౌల్ నిండా మిల్క్ ఉన్నాయి, మిల్క్ కింద పడిపోయాయి. కింద పడిపోతే మొత్తం అక్కడ మొత్తం కూడా స్ప్లిట్ అయిపోయినాయి. అలా స్ప్లిట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళ అమ్మ వచ్చేసింది, అక్కడ చూసింది, ఆహా ఎంత అద్భుతంగా కనిపిస్తుంది సీన్, చాలా బాగుంది సీన్ అని చెప్పేసి, దాంట్లో ఆడాలనుకుంటున్నావా ఆడేసే అని చెప్పేసి అంది. వాడి యొక్క చీక్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిల్క్ లోపల అలా పెట్టేసి ఆడుతూ ఉన్నాడు. ఆడడం అయిపోయిందా, ఇప్పుడు క్లీన్ ఎవరు చేయాలి, మనమే క్లీన్ చేయాలి. ఇద్దరు కలిసి క్లీన్ చేశారు. అలా క్లీన్ చేసినటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో DRDA చైర్మన్గా వర్క్ చేశారు, సోమనాథ్ శర్మ అయ్యాడు. ఆయన ఒక్కడే మాట చెప్తాడు, ఆ రోజు కనుక మా మదర్ నన్ను తిట్టి ఉంటే నేను ఈరోజు సైంటిస్ట్ అయ్యేవాడిని కాదు. ప్రతి క్షణం కూడా మా మదర్ ఎప్పుడు కూడా ఏది చేసినా చేసేయి అని చెప్తూ నన్ను ప్రోత్సహించింది కాబట్టి నేను ఈరోజు ఈ ప్లేస్లో ఉన్నానని చెప్పేసి చెప్పాడు. అంటే మన లైఫ్ లోపల కూడా చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్రతి దానికి బ్రేక్స్ వేస్తూ ఉంటాం. పిల్లలకి ఆకాశాన్ని అందుకోవాలని ఉంటుంది, చందమామని ముద్దాడాలని ఉంటుంది, వాళ్ళ జీవితం లోపల చాలా గోల్స్ ఉంటాయి. ఎందుకనంటే భూమి పైన ఎంత లేట్గా వస్తున్నటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో అంత అప్డేట్గా ఉంటుంది. మనం అవుట్డేట్ అయిపోయాం. వాస్తవంగా అప్డేటెడ్ వర్షన్ని మనం డీల్ చేయాలి అని అంటే 100% వాళ్ళకంటే మనం ప్రతిదీ కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొన్నిసార్లు పిల్లలకి అంత స్కిల్స్ ఉన్నాయి కాబట్టి మన యొక్క ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ 100% అవసరం ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎవర్ ఫోకస్ ఆన్ యువర్ గోల్. మీ లక్ష్యం పైన ఫోకస్ చేయండి. ఇక్కడ చిన్నారులు ఉన్నారు.